నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ యొక్క అంటే డే టు డే ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. సో వాళ్ళకి ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇంకా లేకపోతే యొక్క ఏది ఇప్పుడు ఎన్నికల బీజేపీ ఓడిపోయే విషయంలో కానీ ఇవన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి ఏది యొక్క ఏమంటారు కీరవాణి గారికి మనము ఏమి ఇప్పుడు ఆ గేయం రాస్తున్న అతను అందశ్రీ తెలంగాణ వ్యక్తి. ఓకే, సో కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అంతే కదా. సో కీరవాణి గారికి ఏది మరి నిజంగా అదే నిజమైతే ఈ దరిద్రులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే మరి కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి RRR మూవీ కానీ లేకపోతే ఈ యొక్క బాహుబలి కానీ మరి ఎందుకు అట్లాంటి ఎన్నో సినిమాలు ఎందుకు చూసిర్రా మీరు చెప్పండి. టాలెంట్కి ప్రాంతంతో పని ఉంటుందా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఓకే, సో కరీంనగర్ వాసి బిడ్డ, తెలంగాణ బిడ్డ. సో ఎన్నో ఆంధ్ర వాళ్ళు తీసిన సినిమాలకి ఆయన పాటలు రాసిండా రాయలేదా గేయ రచయితగా చెప్పండి. అట్లనే తెలంగాణకు చెందినటువంటి విజయశాంతి గారు ఆంధ్ర వాళ్ళు తీసిన ఎన్నో సినిమాల్లో నటించారా లేదా? ఇప్పుడు మన వరంగల్ బిడ్డ ఎవరు మన యొక్క అది కవి యొక్క చంద్రబోస్ గారు మరి ఆంధ్ర వాళ్ళ సినిమాలకు పాటలు రాస్తురా రాయట్లేదా? సో కాబట్టి ఇక్కడ టాలెంట్కి మనము గౌరవం ఇస్తున్నాం. మనమేమి తెలంగాణ యొక్క భూములు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు కానీ ఏమి తీసుకోమని చెప్తలేం కదా. మనం ఒక గేమ్ రాసినప్పుడు ద బెస్ట్ క్వాలిటీ అది మనం ఇవ్వాలన్న ఉద్దేశంలో బెస్ట్ యొక్క మ్యూజిక్ కంపోజర్ ఎవరు ఉన్నారని చూస్తే డెఫినెట్లీ కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గ్రహీత, హీ హాజ్ ద టాలెంట్ కాబట్టి కంపోజ్ చేస్తున్నారు. అందులో కోడిగుడ్డు మీద ఈకలు వీకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈజ్ ఇట్ ఏ పబ్లిక్ ఇష్యూ? నిజంగా తెలంగాణ కళాకారులకి ఇంకా ఏమన్నా పురస్కారాలు వాళ్ళకి కావాల్సిన ఏమైనా కావాలంటే అడగండి, దానికి ఒక కమిటీ వేసేసి తెలంగాణ కవులకి కళాకారులకి తెలంగాణకి ఫిలిం ఛాంబరా ఇంకేమేమి పెడదామో అట్లా ఏమన్నా అడగండి, అది మేక్ సెన్స్. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి మనము యొక్క బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి పోతే దాన్ని కూడా అంటే నాకేమర్థమవుతుంది, మీకు ఏది ప్రజా సమస్యనో తెలుస్తలేదు. యు ఆర్ అన్ఫిట్ టు బి యొక్క ఏమంటారు యొక్క అపోజిషన్ పార్టీ. ప్రతిపక్షంగా ఉండడానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏదోళ్ళకి వాళ్ళకి చెల్లుబాటు లేదు, అంటే వాళ్ళకి అర్హత లేదు. ప్రతిపక్షంగా ఉండాలంటే కూడా ఏది ప్రజా సమస్యను ఎన్నుకొని కొట్లాడాలి, అంటే వాళ్ళకి ఏది ప్రజా సమస్యనో తెలుస్తలేదు. ఫస్ట్ థింగ్ 3 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, తర్వాత ఇంకా ఎన్నికల కోడ్ నడుస్తుంది. ఇంకా మనం ఏమి నిర్ణయం చేసుకొని ఏం చేద్దామన్నా ఎన్నికల కమిషన్ వాడు ఆడు బీజేపీకి ఆడొచ్చేసి మధ్యలో నో అంటున్నాడు. సో కాబట్టి 3 నెలల్లో ఏమవుతుందిరా? ఏమన్నా నిర్ణయం తీసుకుంటే వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే ఒక సంవత్సరం బడ్జెట్ మన చేయిలకు రావాలంటే ఒక 2.5 లక్షల కోట్లు దాన్ని ఎట్లా స్పెండ్ చేసినాం అనేది రావాలంటే ఒక 1 to 2 years టైం ఇవ్వండి అయ్యా. తెలంగాణ ప్రజలు మాకు 5 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ల లోపల మేము తెలంగాణ ప్రజలకి మళ్ళీ ఓట్లు అడిగే లోపల మేము ఏం చేసినామో అన్ని చూపెడతాం. ఓకే, ప్రజా సమస్యలు ఏదో గుర్తించి దాన్ని ప్రశ్నించండి, అర్థమైందా? సో కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్ర తీసుకొస్తున్నాడు. ఆ క్రమంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు మరి ఎన్ని ఆంధ్ర వాళ్ళకి ఏమేం చేసిండో అదొకటి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, తర్వాత రెండోది ఏంటి అంటే కొంతమంది యొక్క సూడో తెలంగాణ వాదులు అయిపోయారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడింది కేసీఆర్ మీద మాట్లాడింది, వాళ్ళు కేసీఆర్ తప్పిదాలను ఎత్తు పెట్టింది మనం ఏమనుకున్నాం, ప్రజలకు మంచి చేయడానికి అనుకున్నాం. కానీ కొద్దిమంది దరిద్రులు వాడు కేసీఆర్ని తీసేసింది బీజేపీని తేవడానికి అనేది నాకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు రఘు జర్నలిస్ట్ అనేట ఆయన ఉన్నాడు, బక్కా జడ్సన్ అనేట ఆయన ఉన్నాడు, ఓకే, పాషం యాదగిరి అనేట ఆయన ఉన్నాడు, ఈ యొక్క తెలంగాణ విఠల్ అనేట ఆయన ఉన్నాడు, మహిపాల్ యాదవ్ అనేట ఆయన ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇంకా నేను పేర్లు చూసి ఇంకా చెప్తా, కానీ నాకు నోటికి గుర్తుకొచ్చినాడు చెప్తున్నా. సో వీళ్ళు ఏనాడైనా ఓకే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఎన్ని మోడీ తప్పులు చేసినా ప్రశ్నిస్తారా మీరు చెప్పండి? బిల్కిస్ బానో నేరస్తుని వదిలేస్తే సపోర్ట్ చేయరు, ఎలక్టోరల్ బాండ్స్ దోపిడీ చేస్తే సపోర్ట్ చేయరు, అక్కడ రైతుల మీద నల్ల చట్టాలు తెస్తే సపోర్ట్ చేయరు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే అధిక ధరలు అయితే సపోర్ట్ చేయరు, ఉద్యోగాలు ఇవ్వకపోతే సపోర్ట్ చేయరు, అగ్నివీరు తెస్తే సపోర్ట్ చేయరు,
ఎన్ని నాశనం చేసినా యొక్క రైతుల మీద యొక్క ట్రాక్టర్లు ఎక్కిస్తే సప్పుడు చేయరు. అంటే ఈ ద్వంద్వ నీతి ఏంది? ఇప్పుడు అంటే రాష్ట్రం గురించి మాట్లాడదాం, కేంద్రం మనకొద్దు. మరి కేంద్రంకి ఎందుకు ట్యాక్సులు కడుతున్నావు? మన పక్కకు వారే గోదావరిలో నీళ్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతావు? తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి మోడీకి తెలంగాణలో వచ్చి ఓట్లు అడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్తారా ఈ సూడోవాదులు? ఈ గాడిది కొడుకులు బీజేపీకి అమ్ముడు పోయారు. బండి సంజయ్ గారి దగ్గర పైసలు తీసుకున్నారు. అర్థమైందా? ఆడికి 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నాడు విఠల్, తెలంగాణ విఠల్ బండి సంజయ్ గారి దగ్గర తీసుకొని వాని పాట పాడుతున్నాడు. వీళ్ళేం తెలంగాణ వాదులరా? చెత్తనా కొడకల్లారా, మీరు కేసీఆర్ తోటి గట్టి కొట్లాడి ఏం సాధించుకోలే. వాడు జర్నలిస్టులకు ఇది ఇస్తానని ఇచ్చిండా? అప్పుడు చేయరు. ఇప్పుడు బీజేపీ సంఘనాక్తి ఏమొస్తుందిరా? ఏమిచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రా? మోడీ హిందువుల సంపద, హిందువుల ఓట్లు దోసుకున్నాడు. కానీ హిందువులకు మోడీ చేసిన ఒక్క మేలు చెప్పండి రా. నువ్వు అంటున్న రామాలయానికి కూడా ప్రజలే నిధులు చందాలు వేసుకొని కట్టుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు? అయోధ్యలో ఉన్నదే రామాలయం అయితే మిగతా రామాలయాన్ని కూలగొడదాం. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది అదొకటి. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వానికి అదొకటి. ఇవి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆ క్రమంలో చూద్దాం. కేసీఆర్ అనే దుర్మార్గుడు వాడు అన్ని ఆంధ్రాలకి ఇచ్చిండు కదా. కేసీఆర్ దుర్మార్గుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? ఆంధ్రాలకన్నా ఇచ్చిండు, బీహార్లకన్నా ఇచ్చిండు. అవునా కదా? చెప్పండి. కేసీఆర్ అనే దుర్మార్గుడు కాళేశ్వరం కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఆంధ్రోడు కదా. గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి మేమే ఎత్తుకోమన్నాం తీసుకోవో అని చెప్పి రాగి సంగటి ఇది ఊరుకోడు పులుసు తినేసి వచ్చి రోజాతోటి కలిసేసి వచ్చి అక్కడ నీళ్లు తీసుకోమని ఈడే కదా కేసీఆర్ చెప్పింది. మరి ఆంధ్రాకి పోయి చెప్పిండా లేదా? ఇక అట్లా మొన్న గులాబీ రెక్కలే తొక్కలే అని పాటలు పాడిరు కదా మొన్న ఓట్లేమని. వాళ్ళందరూ ఆంధ్రోళ్ళ కాదా? వాడు ఏమంటాడు కేసీఆర్ కానీ కేటీఆర్ ఇది ఇంటర్వ్యూలకు వచ్చి ఊర్లలో తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఎడ్డినా కొడుకులకి ఏం తెలియదు కాబట్టి మాకు ఓటేయలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రోళ్ళంతా ఓటేసారు. ఆంధ్రోళ్ళు అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పాడు. నేను చూపెడుతుంది దాని ఆధారాలు. ఓకే. సో అట్లా మళ్ళా 30 ఏళ్ళు వాడు ఏడున్నాడు? ఆంధ్రాలో పార్టీలో ఉన్నాడు కదా, టీడీపీలో ఉన్నాడు కదా. ఇదే కేటీఆర్ పేరేంది? ఏం పేరు చెప్పు? కల్వకుంట్ల తారక రామారావు. తారక రామారావు ఎవరి పేరు? ఆంధ్రాల పేరు. ఆంధ్ర నాయకుడు ఆంధ్రాల పేరు పెట్టుకుంటావు. ఆంధ్రాల దగ్గర ఎలగొడతా అని భూములు గురించి వాళ్ళ యొక్క పైసలు వసూలు చేస్తావు. పొద్దుగాలు వేస్తే ఆంధ్ర ఛానళ్ళు నీకు సంఖ్య నాకించుకుంటావు. మళ్ళా వచ్చేసి తెలంగాణ ఆంధ్ర అని నీతి వాక్యాలు చెప్తే ఓడింటారా కేసీఆర్? చెప్పండి మిత్రులారా, ఆలోచించండి. ఓకే. సో ఆ క్రమంలో చూద్దాం. ఇది చూడు ఎవరో రాశారు, చదువుతున్నా. ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం చంద్రాలు. ఓకే. ఇది నేటి గుమాస్తా వార్త. గోదావరి జిల్లాలకు చెందిన చిన్నజీయర్ను తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి కేసీఆర్కు సాష్టాంగ నమస్కారం చేసిన వాడు గుమాస్తాకు తప్పుగా కనిపించడం లేదా? చెప్పండి మిత్రులారా. వాడిని తీసుకొచ్చి ఆంధ్రాకు సంబంధించిన చిన్నజీయర్ గాని తీసుకొని వచ్చి వాడిని తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుండబెట్టుకొని వానికి సాష్టాంగ నమస్కారం చేసి వానికి శంషాబాద్ 100 ఎకరాలు ఇచ్చిన గాడిది కొడుకు అవడు. చెప్పండి. మనము యాదగిరి గుట్ట అని పిలుస్తాం, మనం గుట్ట అని పిలుస్తాం, మనం అద్రి అని పిలువం. ఓకే. అద్రి అంటే కొండ. ఓకే. వాళ్ళు ఆంధ్రాలో పిలుస్తారు. ఇది విజయవాడలో ఇంద్రకీలాద్రి, లేకపోతే ఆడ సింహాద్రి, సింహాద్రి, ఇట్లా అద్రి అని వాళ్ళు పిలుస్తారు ఆంధ్రాలో. మనం అద్రి పిలువం, మనం గుట్ట అని పిలుస్తాం. సో మనం యాదగిరి గుట్ట అని పిలిచే యాదగిరి గుట్టని నీ ఆంధ్రాకి చెందిన తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి బాపనోడైనటువంటి చిన్నజీఆర్ గాడు ఒక వివక్షని అంటరానితనాన్ని పెంచి పోషించే చిన్నజీఆర్ గాడు ఆధ్వర్యంలో యాదగిరి గుట్టని యాదాద్రి చేసిన గాడిది కొడుకులు వచ్చి నా కొడుకు ఒకటి నాకు చెప్పండి. చెప్పురా కేసీఆర్ వచ్చి నా కొడుక. అన్ని విధాల నాశనం చేసి అన్ని విధాల తెలంగాణ ప్రజల సంపద దోసుకొని తెలంగాణ ప్రజల్ని అడిగితే ప్రశ్నిస్తే అరెస్టులు చేసి నిర్బంధాలు చేసి ధర్నా చౌకులు ఎత్తేసి తెలంగాణ ప్రజల భూములు కబ్జాలు పెట్టిన బాడు కవులు ఎవరు? ఇదే కేసీఆర్ గాడు, ఇదే కేటీ రావు గాడు, ఇదే కేసీ రావు గాడు, ఇదే కవితారావు గాడు. అవునా కదా? ఇదే హరీష్ రావు గాడు. లుచ్చనా కొడుకు. మీరు తెలంగాణకు పట్టిన దరిద్రపు రాముండా కొడుకులు కాదురా. 20% ఆఫ్ ద బడ్జెట్ మిత్తి కట్టడానికి పోతారు ఎక్కడన్నా.
ఇలా 3,00,000 కోట్ల లెక్క కోసం 2,70,000 కోట్లు ఉంది, కానీ ఈ లెక్కకి ఈజీ ఉంటుంది, చెప్పుకోవడానికి ఈజీ ఉంటుందని 3,00,000 కోట్లు అంటున్నా. 3,00,000 కోట్ల తెలంగాణ బడ్జెట్ లో 20% కేవలం మితి కడుతున్నాం, అసలైన కడతాం చెప్పురా నాయన. మనం జలయజ్ఞం కింద కాంగ్రెస్ హయాంలో 80 ప్రాజెక్టులు, చిన్న పెద్ద సిల్ట్ తీసేటి అన్ని కలిపితే 80,000 కోట్లు అయితే, ఒక్క కేసీఆర్ లుచ్చనా కొడుకు ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసిండు. మళ్ళీ 3 ఏళ్లకే కూలుతుంది అది. మళ్ళీ అది కాకుండా మెయింటెనెన్స్ కి మిత్తి అసలు అన్ని కలిపితే 1,50,000 కోట్లు అవుతుంది. ఎవడు కట్టాలరా? చిన్న రాష్ట్రానికి 7,00,000 కోట్లు అప్పు చేసినావు గాడిది కొడుక. మళ్ళీ సమర్థించుకుంటావు. జిఎస్డిపి పెరిగిందంట. ఎవరికి పెరిగింది? భూముల మన దగ్గర ఉంటే వానికి పెరిగింది. ఎవరి దగ్గర ఉన్నాయి? గదే కేసీఆర్ రావు గారి దగ్గర, గదే వాని పేరేందో ఉంది కదా, వాడు మైహోం రామేశ్వరరావు గారి దగ్గర, మీ గాడి కొడుకుల దగ్గరనే ఉంది కదరా. మీ బీఆర్ఎస్ చెందిన ఎల్మనా కొడుకుల దగ్గరనే ఉంది కదా. ఎవరి దగ్గర ఉంది భూమి? అంటే మీ జిఎస్డిపి పెరిగింది. కేసీ రావు గాని జిఎస్డిపి పెరిగింది, కవితారావు గాని జిఎస్డిపి పెరిగింది, కేటీ రావు గాని జిఎస్డిపి పెరిగింది. రాష్ట్ర ప్రజలది పెరగలేదు. అర్థమైందారా లుచ్చనా కొడుక? ముసలోడి అయినావు, సాగు దగ్గర వచ్చినావు గాడిది కొడుక. పొద్దుగాలు లేస్తే ఎట్లా అబద్ధం చెప్పబుద్ధి అవుతుందిరా? తిన్న అన్నం తింటే అరగాలి కదరా, పండుకుంటే నిద్ర రావాలి కదరా. చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోతారా కేసీఆర్? సాగుకు దగ్గర వచ్చిన గాడిది కొడుకులు కొంచెమన్నా నియ్యత మనిషికి. ఇలా నీ బిడ్డ ఊచలు లెక్క పెడుతుంది, అది జల్లనే చచ్చిపోతే ఏం చేస్తావురా? అది దోసుకున్న 3,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఏడబెట్టుకుంటుంది అది. చెప్పండి రా గాడిది కొడుకులు. నీ అన్నయ్య తమ్ముని దగ్గర, నీ అన్నయ్య తమ్ముని అందరికి సంబంధించినవి దోసుకుంటే ఏం చేసుకుంటావు? వెనకట రాజులు కోటలు కట్టుకొని ఉండి ఇవాళ ఉన్నాయిరా కోటలు మట్టిలో కలిసిపోయినాయి. ఏం చేసుకుంటావు? నీ అన్నని తమ్ముని బాధ పెట్టి నువ్వేం చేసుకుంటావు? ఎవని పాపం సొమ్ము తింటే అరుగుతాదిరా అది, వాళ్ళ ఉసురు తలగదురా. అరే మోడీ లుచ్చనా కొడుక, అదే కేసీఆర్ లుచ్చనా కొడుక, కూర్చుండి ఆలోచించరా. ఇలా నువ్వు ఎక్కువ తిందామని అరగదురా నీకు. డయాబెటీసో బీపీఓ ఏదో వచ్చి ఉంటుంది. కూర్చుండి ఆలోచించరా. నేను చచ్చిపోయేటప్పుడు నలుగురు గుర్తు చేసుకోవాలని ఆలోచించరా. అన్ని భూమి మీద ఉన్నాయి, నువ్వు పుట్టక ముందు, నువ్వు చచ్చినా కూడా ఇదే భూమి మీద ఉంటాయి. అది ప్రకృతి ధర్మం. ఎవడు నీ పేరు రాసుకున్నంత మాత్రం అది నీది కాదు, అది భూమిదే, అది ప్రకృతిదే. అవులో నా కొడుకల్లారా, ఆలోచించండి మిత్రులారా. యాదగిరిగుట్ట గుడి పునరుద్ధరణకు ఆనంద సాయితో డిజైన్ రూపొందించినప్పుడు గుమాస్తా పత్రికకు తప్పు కనిపించడం లేదు. చెప్పురా ఆనంద్ సాయి ఎవడరా? కేసీఆర్ లుచ్చ నా కొడక. వాని అయ్య జాగిరా తెలంగాణ అంటే. వాడు ఎట్లా బెదిరిస్తారు ఈ లంజ కొడుకులు? ఇదే హరీష్ రావు లంజ కొడుకు ఎట్లా రౌడీజం చేస్తారు? ఎవడరా నువ్వు? అసలు తెలంగాణలో చంపుకునే కల్చర్ ఉందారా? ఎవర్రా మీ భూ కబ్జాల మీద, మీ ధరణి పేరు మీద భూ కబ్జాలు పెడితే ఇద్దరు న్యాయవాదులు మీ మీద కేసులు వేస్తే వాళ్ళిద్దరిని నడి రోడ్డు మీద పంపించండి లంజ కొడుకులు. మీకు ఓడిచ్చిన రాకు, మాకు చంపరాదురా. ఉరికిచ్చి కొడతాం. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన గూండా రౌడీ చేష్టలు తెలంగాణలో చేస్తా అంటే అర్థమైందా? లుచ్చనా కొడకల్లారా. ఈ యొక్క భూమి కానీ రిసోర్సెస్ అందరికి అందాలి. నీ ఒక్కడి దోసుకుంటా అంటే కాళోజీ గారు అన్నట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే ఎల్లల దాకా తరుముతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెడతాం. గుర్తుపెట్టుకోరా కేసీఆర్ లుచ్చనా కొడక. అర్థమైందా? 1,00,000 కోట్ల కాళేశ్వరం కాంట్రాక్ట్ ను ఆంధ్రాకు చెందిన మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టి బ్యారేజీ సైట్ దగ్గర శాలువాలు కప్పి కృష్ణారెడ్డిని సన్మానించినప్పుడు గుమాస్తా పత్రికకు తప్పు కనిపించడం లేదా? ఆలోచించారా? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ ఓని పిలిచిండి గాడిది కొడుకు. మరి ఆంధ్రాకి చెందిన జగన్మోహన్ రెడ్డి లేదురా కేసీఆర్ లుచ్చనా కొడక. వానికి మూతుల ఖర్జూరం పెట్టి వాని ముద్దులు పెట్టుకొని ఎవడ్రా చేసింది? కేసీఆర్ లుచ్చనా కొడక. మళ్ళీ ఆంధ్రాకి పోయి ఆడ చేప పులుసు తిని మేము రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పిన గాడిది కొడుకోవడరా. సిగ్గుండాలే కేసీఆర్. పొద్దుగాల లేస్తే అబద్ధం చెప్తావు. నీ బతుక్కి బతుకు. ఆలోచించండి మిత్రులారా. స్పెషల్ ఫ్లైట్ లో ఆంధ్రాకు పోయి రోజా ఇంట్లో చేపల పులుసు తిని కృష్ణా నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం అన్నప్పుడు గుమాస్తా పత్రికకు తప్పులు కనిపించడం లేదా? ఆలోచించడం మిత్రులారా. ఆంధ్రాకు చెందిన రైతులను ఫామ్ హౌస్ పిలిపించుకొని రోజుల తరబడి వాళ్లతో చర్చలు పెట్టినప్పుడు గుమాస్తా పత్రికకు తప్పు కనిపించడం లేదా? ఓకే,
ఆలోచించడం మిత్రులారా. మనము ఆంధ్ర వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం లేదు. మాది మేము పరిపాలించుకుంటాం అన్నాము, కొట్లాడినాం, సాధించుకున్నాం. ఆంధ్ర వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, తెలంగాణ వల్ల మేము మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతవరకే కానీ పొద్దుగా లేస్తే ప్రతి అంశాన్ని వాడేమో హిందూ ముస్లిం అని చేస్తాడు చెత్తనా కొడుకు. ప్రజా సమస్యలు మరి వాడికి అంత మతం మీద ప్రేమ ఉంటే పూజారి కావచ్చు కదా ఇలాంటి కొడుకు మోడీగాడు. ఎవడు ఆపుతున్నాడు? లేకపోతే చిన్నజీఆర్ గాని లెక్క ఒక మఠం పెట్టుకోవచ్చు కదా, లేకపోతే జోలాలు లేక చెల్పాడవచ్చు కదా, హిమాలయాలకు పోవచ్చు కదా. నువ్వు ప్రమాణం చేసి నేను అందరికి భారతీయులందరికీ ప్రధానిగా ఉంటా, అందరి యోగక్షేమాలు చూస్తా అన్నాక పొద్దుగాలేసి ప్రతిదీ హిందూ ముస్లిం ఎందుకు వస్తుందిరా? ముస్లింలో మంచి కూడా చూడాల్సిన బాధ్యత ప్రధానికి ఉంటుంది. ముస్లిం కూడా ట్యాక్సులు కడుతుర్రు. అందరికి సమానంగా చూస్తామంటే అది నేరమంట. మరి పోనీ హిందువులకు ఏం స్పెషల్ ఫేవర్ చేసినవరా అంటే చెప్పడు అలాంటి కొడుకు. ఇలాంటి కొడుకు వచ్చి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంద్రా? కాదు, నువ్వు చెప్పిన రూల్స్ ప్రకారమైన తెలంగాణలో 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి సెటిల్ అయితే ఇక్కడ ప్రాంత వాసులు కారణం వాళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పిన లీగల్గా చట్ట ప్రకారం పోయినా కానీ మళ్ళీ ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆంధ్రాలు ఉన్నోడు ఆంధ్రోడు అవుతాడు. నువ్వు ఆంధ్రాలు ఉన్నావు పిలిచి కూడా నువ్వు భూములు ఇచ్చినావు. చిన్నజీఆర్ అంటాడు తెలంగాణ లేడు ఉంటారా, వాడు అంతటా తిరుగుతాడు. ఆడవాడు ఎవడో వచ్చిండు, శారదా పీఠమో ఏదో పీఠం ఉంటుంది ఆ విశాఖపట్నంలో, ఎవడో జగద్గురు ఏదో ఉన్నది అని పేరు, నాకు మర్చిపోయినా. ఆనికి 2 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చిండు ఈ గాడిద కొడుకు. ఎవరిని చూస్తే వానికి భూమి అంతా మంచి ఇలా ఏమైనా అడదామంటే భూమి ఉందా తెలంగాణ బోసుడికే? ఎవరి చేలు ఉందిరా? మొత్తం కబ్జాలు పెట్టి రేపు ఆడుకో. భూముల రేట్లు ఎంత పెంచిర్రా? 100 కోట్లకి ఎకరమా? ఎట్లా సామాన్యుడు కొనుక్కోవద్దు, ఇల్లు కట్టుకోవద్దురా, వాడు భూమి కొనుక్కోవద్దురా, వాడు వ్యవసాయం చేసుకోవద్దురా. భూమి అంతా మీ చేలో పెట్టుకొని దాని రేట్లు పెంచుకొని మా జిఎస్టీపీ పెరిగింది. ఎవరి జిఎస్టీపీ పెరిగింది? ప్రజలు జరగలే. కేసీ రావు గాంధీ పెరిగింది. అది జైలునే చచ్చిపోతే ఏం ఎడబెట్టుకుంటుంది? అది జిఎస్డిపిలు ఎడబెట్టుకుంటుంది? అది 60 కోట్లకి దీనికి గిఫ్ట్ ఇచ్చిండు కవితకి. ఎవడు? మెగా కృష్ణారెడ్డి. ఎక్కడ? బుర్జు ఖలీఫాలో 60 కోట్ల అపార్ట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఇస్తాడు? దీనికి 20 లక్షల వాచ్ పెడుతుంది. యాదగిరి చుట్టుపక్కల 3000 ఎకరాలు ఇది కబ్జా పెట్టింది. దాని ఇంట్లో అన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి. ఇవాళ పోయి జైల్లో చిప్పకూడదు తింటుంది. నువ్వు కేసీఆర్ గారు కూడా పోతాడు కావచ్చు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో, బరాబర్ పోతాడు. ఇప్పుడు ఎవడైనా నేరం చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు తీయాలి. కానీ పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే, అన్న తమ్ముడు మాట్లాడుకుంటే, అయ్యా కొడుకు మాట్లాడుకుంటే, వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే, వాళ్ళు ఇంకేమైనా న్యూడ్ వీడియో కాల్ చేసుకుంటే గవేందుకు చూస్తావురా నువ్వు? ఒకరి ప్రైవసీలోకి మనం తొంగి చూడాల్సిన అవసరం ఏంది? 2 భార్యాభర్త వాళ్ళ బెడ్రూమ్లో ఏమో చేసుకుంటారు, మనకెందుకు? కామన్ సెన్స్. నీకు నిజంగా నేషన్ థ్రెట్ ఉన్నది, ఎస్ డెఫినెట్లీ పోలీసులు అధికారి నాకు చెప్పకుండా చేసిండు, ఎట్లా చేస్తారా? అట్లా తప్పుడు రిపోర్ట్ ఇస్తే, వాళ్ళ పర్సనల్ రిపోర్ట్లు ఇస్తే మాకెందుకు ఇస్తున్నారా గాడి కొడుకు? కానీ మా పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేయనుంటివి. లుచ్చనా కొడుక చేసే దరిద్రం అంతా చేసి ఎవరిని మాట్లాడనీయకుండా చేసి 50 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, నేను చెప్పిందే వేదమని ఇంట్లో పర్సనల్ లైఫ్లోకి వచ్చి కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టే లంబడి కొడక. ఎవడక్కిచ్చిండ్రా? నేను ప్రజా సమస్యలు ప్రజా సమస్యలే మాట్లాడు. పర్సనల్ లైఫ్లో ఎందుకు వస్తారు ఈ పాడుకోలు? వ్యక్తిగతంగా బురద చల్లడము, కుటుంబ సభ్యుల మధ్యలో గొడవ పెట్టడము, ఇదేం సంస్కారం రా? అనుభవించిన పాడుకో, అనుభవించు. నీ బిడ్డ అలా జైల్లో ఉన్నది, నువ్వు జైల్లో ఉంటావు. నీకు తెలంగాణ ప్రజలు ఉసురు తాగి ఈడు చచ్చిపోతాడు, ఆడు చచ్చిపోతాడు మోడీగాడు. ప్రకృతి చూస్తూ కూరుకోదు. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణని భూమిలో కలుపుకున్నది మట్టి. దేవుని మొక్కితే చాలదురా. రాముని మొక్కడం కాదు, అది విగ్రహం కాదు. అది అంబేద్కర్ గారిని మొక్కడం కాదు, గాంధీ గారిని మొక్కడం కాదు. గాంధీ జయంతికి, అంబేద్కర్ జయంతికి పూలమాల లేసుడు కాదు, శ్రీరామనవమి కేసుడు కాదు. అది వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పాటించితే అప్పుడు నిజంగా నువ్వు రాముని మొక్కినట్టు, అంబేద్కర్ గారిని మొక్కినట్టు, గాంధీ గారిని మొక్కినట్టు. మొక్కేది అందరి ఫోటోలకు చూపెట్టుకోవడానికి మొక్కుకుంటే చేసేదాన్ని ఉల్టా చేస్తా అంటే వాళ్ళు మళ్ళా గిట్ట బతికేని వస్తే ఒకవేళ ఫస్ట్ ఈ గాడి కొడుకునే చంపేస్తారు. నా పేరు చెప్పి నాకు చెడ్డ పేరు చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు గాడిది కొడుకు అని నరేంద్ర మోడీని, శ్రీరామచంద్రుని మళ్ళీ ఉట్టి వస్తే ఫస్ట్ అన్నీ చంపుతాడు. అర్థమైందా?
మనము అవి పుస్తకాలు చదివేది పక్కోని మోసం చేయడానికి కాదు. ఆ నాలెడ్జ్ అనేది, ఆ విషయ పరిజ్ఞానం అనేది మనం ప్రజలకు మంచి చేయడానికి వాడాలి, కానీ మన స్వార్థం కోసం వాడుకోకూడదు. ఏం చేసుకుంటావు ఒక్కసారి కూర్చుంటే ఆలోచించుకో. నీకు ఎంత కావాలనో అంత తింటేనే అరుగుతుంది. అంతకంటే ఎక్కువ తిను. చూడు, 3 పూటలు పట్టేది ఒకటే పూట తినరా చూద్దాం. ఎవడైనా సరే ఉంటారా సస్తారా నాకు చెప్పండి. మరి నీ శరీరమే నీకు ఎంత కావాలనో అంతనే అవసరం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అర్థమైందా? అది ప్రకృతి ధర్మం. అది పక్షులు జంతువులు అన్ని దాగి ఉంచేసిన నీళ్లు మనం తాగుతున్నాం. నీ పక్కోడు వదిలేసిన గాలి నువ్వు పీల్చుకుంటున్నావు, వాడు పిత్తిన గాలి నువ్వు పీల్చుకుంటున్నావు. ఈ సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈ కక్కుర్తి ఉండదు. వెనకట రోగాలు బయట నుంచి వచ్చేటి. పాము గారి షో, తేలి గారి షో, అదేదో సింహం గారి షో, ఇంకోటి ఏదో వానవాడో పిడుగులు వచ్చో ఇట్లా వచ్చేది ప్రకృతి వైపరీత్యాల వల్ల, సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. కానీ ఇవాళ అన్ని రోగాలు లోపల నుంచి వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, గిన్ని మెంటల్ హాస్పిటల్ ఉన్నాయి. అప్పుడు ఇంతమంది సైకాలజిస్టులు ఉన్నారా, సైకియాట్రిస్టులు ఉన్నారా? మరి ఎందుకు లేవురా? అప్పుడు ఫెసిలిటీస్ లేవు, అప్పుడు గిన్ని పరుపులు లేవు, గిన్ని కార్లు లేవు. మరి 100 ఏళ్ళు దాదాపు బతికిరు, ఇప్పుడు 60 ఏళ్ళు బతకాలంటే ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రోగం లోపలికి వెళ్ళి వస్తున్నాయి అన్ని రోగాలు. ఎందుకని? నీ ఆహారం విషమైంది, నీ ఆలోచనలు విషమైనవి. నీకు పొద్దుగాలు లేస్తే అక్రమదారులు సంపాదిస్తున్నావు, అక్రమ సంపాదన దాచిపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు, అక్రమ సంపాదన నుంచి దొరకకుండా కాపాడుకోవడానికి నీ మెంటల్ మైండ్ మొత్తం బీకింది. మైండ్ మొత్తం బీకితే సైకోసోమాటిక్ డిసీజెస్ వస్తాయి. మైండ్ రిలేటెడ్ అన్ని మైండ్ ఈజ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. హార్మోన్ రిలీజ్ కావాలన్న మైండే, నీకు సెక్సువల్ కోరికలు రావాలన్న మైండే, ఆకలి కావాలన్న మైండే. కాబట్టి నీ మైండ్ని దొబ్బపెట్టుకుంటే నీ శరీరం దొబ్బపడుతుంది. మరి ఎందుకు అట్లాంటి కృత్రిమ బతుకు ఎందుకు బతుకుతావు? ఎందుకు అబద్ధం చెప్తే చూసుకో, ఎవరి ద్వారా సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. అబద్ధం చెప్పినప్పుడు నీ లోపల మంచి ఫీలింగ్ ఉంటుందా? అబద్ధం నీ శరీరంలో పనిచేయాల్సిన అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయా? అబద్ధం నిజం చెప్పినప్పుడు పనిచేస్తాయా? ఎవరి ద్వారా సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. యోగా అంటారు, యోగాలో ఆసనం ఒకటే యోగా కాదురా. వాడు కామసూత్ర రాసినోడు ఓన్లీ భంగిమలకు రాయలే. వాడు ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించి 100 రాసిండల్లా. నీకు నచ్చింది ఒకటే బిట్టు తీసుకుంటా అంటే ఎట్లా కలుస్తుంది? యోగాల ఆ పతంజలి గారు ఒక్క ఆసనాలు చెప్పలే. ఆసనాలు ఒక్క భాగం 1% మాత్రమే. ఒక నియమ నిబద్ధతతో బతకాలి ఎట్లా అవన్నీ చెప్పిండు. బ్రీతింగ్ సిస్టము, ప్రాణాయామ, యమ, నియమ, ధారణ, సమాధి అని అన్ని చెప్పిండు. అవోడు పట్టించుకోడు. ఇది ఎట్లా కలుస్తుంది? ఆలోచించిన లుచ్చ కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుడు కాదు. అందులో ఉన్న సారాన్ని 1% అన్నా పాటించినప్పుడు నువ్వు ఒక్క పుస్తకం చదివినా చాలు, 80,000 అవసరం లే. జీవిత సత్యాన్ని గ్రహించగలిగితే ఓకే, నువ్వు ఏ కాశీకి పోవాల్సిన అవసరం లేదు, ఏ తిరుపతికి పోవాల్సిన అవసరం లేదు. ఓకే, సర్వాంతర్యామి, అంతా ప్రకృతే. ఓకే, వాళ్ళు ఒకప్పుడు మంచిగా చేసిన వాళ్ళని దేవుళ్ళు అన్నాం, వాళ్ళు చచ్చిపోయారు, అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారు? రారు. వచ్చేది ఉంటే గిన్నేళ్ళలో మనం చూసినప్పుడు గింతమంది రోజు మొక్కుతుంటే ఒక్కసారి రారా? ఎక్కడున్నారు? చూపెట్టండి ఎవడన్నా. లేదు. ఓకే, కానీ భారతదేశ కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగరవేసి ఆస్కార్ అవార్డు సాధించి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కీరవాణి మన రాష్ట్ర గీతానికి సంగీతం సమకూరుస్తుంటే అది తప్పంట. మనం ఏమి ఇస్తున్నాం ఆయనకి? ఆయన మంచి పేరున్న ఒక సంగీత దర్శకుడు కాబట్టి మనం ఆయనకి అది మ్యూజిక్ కంపోజ్ చేయమన్నాం. అలా మనదేం పోతున్నది? ఆయన యొక్క సేవని మనం వాడుకుంటున్నాం తప్ప మనం ఒక పైసలు ఇస్తున్నామా, మన యొక్క సంపద రాసిస్తున్నామా తెలంగాణది, లేకపోతే తెలంగాణ భూములు రాసిస్తున్నామా, తెలంగాణకు సంబంధించిన గనులు ఎత్తుకోమంటున్నామా, తెలంగాణకు సంబంధించిన నీళ్ళు ఎత్తుకోమంటున్నామా? ఏమిస్తున్నాం ఆయనకి? ఆయనకు మంచి టాలెంట్ ఉన్నది కాబట్టి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఆయన సేవల్ని వినియోగించుకుంటున్నాం. మళ్ళీ తప్పేముందిరా అయ్యా? యూజ్ కామన్ సెన్స్. అంటే మీకు ఏది ప్రజా సమస్యనో తెలియట్లేదు. నిజంగా తెలంగాణ కళాకారుల మీద, కవుల మీద ప్రేమ ఉంటే మాకు ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయండి, లేకపోతే తెలంగాణ కవుల పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేయండి, అడగండి. డెఫినెట్లీ ఒక మేధావులు ఎవరైనా కూర్చుండి వాళ్ళకు ఒక కమిటీ చేసి మనం వాళ్ళ యొక్క సిఫార్సులు తీసుకొని తప్పకుండా దానికి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే మన అలా మేక్ సెన్స్ అనిపిస్తే తప్పకుండా ఏర్పాటు చేద్దాం. అట్లా ఉంటుంది కదా. ఏమన్నా ఒక లాంగ్ టర్మ్లో శాశ్వతంగా ఏదైనా సమస్యకు పరిష్కారం దిశగా అట్లా మాట్లాడాలి. కానీ ఇక ఏదో కోడి గుడ్డు మీద ఈక పట్టుకొని పీకుతా అంటే
ఎవ్వరు అడగక ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏది మన యొక్క గద్దర్ అన్న పేరు మీద అవార్డు ఇద్దామన్నారు. గద్దర్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గద్దర్ అన్న ఈ గాడి కొడుకులు చంపేస్తే బీజేపీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే మనము ఆయనకు ఎల్బీ స్టేడియంలో ఆయనకు చేయాల్సినవన్నీ చేసినాం. మీరే కాదు, ఒక 1 to 2 years టైం ఇవ్వండి. మీకు ఏమైనా ప్రతిపాదనలు ఉంటే లాంగ్ టర్మ్ శాశ్వత పరిష్కారాలు ఏమైనా కావాలంటే ఒక మెమొరాండం రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వండి. తప్పకుండా ఆ సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అందులో సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని అందులో ఏమైనా ఆర్థిక శాఖతోటి బడ్జెట్ ఉందా దానికి సంబంధించి ఆర్థిక శాఖతో అప్రూవల్ తీసుకొని దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం చేయాలన్నా దాని ఫలితాలు అందాలంటే నిర్ణయం తీసుకున్నాక టైం పడుతుంది. ఒక 1 to 2 వాడికి మోడీ గారికి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు, కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఒక ఏడాది 2 ఏళ్ళు లాగలేరురా? అరే 1 to 2 years ఇవ్వండి వానికి టైము, వారికి పరిపాలించే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు 3 నెలలు, ఇప్పుడు మళ్ళీ 2-3 నెలల నుంచి వాడు ఎన్నికల కూడా అనమాట, వాడు కేబినెట్ మీటింగ్ పెడితే ఎన్నికల కూడా అనమాట, ఏం చేసినా ఎన్నికల కూడా అనమాట. ఏం చేద్దాం? ఒక్కబడదాం. నేను ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, 1 to 2 years టైం ఇవ్వండి. ఆ తర్వాత ఈ 1 to 2 yearsలో ఏమేం చేసినామో చూపెడతాం. ఇంకా చేయాల్సినవి ఉంటే చేద్దాం. అట్లా ఉంటుంది. ఏదైనా ప్రోగ్రెసివ్ ఉండాలి. కానీ పొద్దుగా లేస్తే ఆయన అధికారం, నీకు 10 ఏళ్ళు ఉంటే నీకు తృప్తి లేదు, వాడు 3 నెలలు కాగానే నాకు అధికారం కావాలి, నాకు అధికారం కావాలి. ఎట్లా వస్తుందిరా? నీకు 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు మంచి చేస్తే నీకే ఓటేస్తారు కదా ప్రజలు. అంటే ఎట్లన్నా రావాలన్నా, అడ్డదారులు రావాలన్నా? అంటే ప్రజాస్వామ్యానికి అర్థమైంది, ప్రజలు ఎన్నుకున్న దానికి అర్థమైంది. మరి తీసి పారదొబ్బుర్రి, ఇక రాజ్యాంగం ఎత్తేర్రి. ఓకే, మేమే ఉంటాం ఎల్లకాలంలో రాసుకోరు. వెనకడ రాజు లెక్క కేసీఆర్ అనే రాజు ఉంటాడు, వాని తర్వాత కేటీ రావు అనే రాజు ఉంటాడు, ఆడ మోడీ అనే రాజు ఉంటాడు, మోడీ రాజు తర్వాత ఇంకోటి నడ్డా అనే రాజు ఉంటాడు, అమిత్ షా అనే రాజు ఉంటాడు, ఇంకోటి యోగి యోగి వాడు సన్యాసి అని చెప్పుకుంటాడు. కాషాయం ధరించినాక అడవులకు పోవాల్సిన వాడు మళ్ళీ మమ్మల్ని ఎందుకు పరిపాలిస్తారా? నీకు ఉప్పు రేటు ఎంతనో తెలుసా మోడీ గానికి, యోగి గానికి? నీకు సంసారమే వద్దు, మేము సర్వసంగ పరిత్యాగలం అన్నాక మళ్ళీ మాకు ఉప్పు రేటు నువ్వు నిర్ణయిస్తా అంటే నువ్వు ఉప్పే కొనవు కదరా, నువ్వు కూరగాయలు కొనవు కదరా, నీకేం తెలుసు మా నొప్పి? నువ్వు పెట్రోల్ వేయించుకోవు కదరా. నీకు సంసారం చేస్తే కదా నీకు తెలిసేది దేని రేట్ ఎంత ఉంటుందో. వాళ్ళకి నువ్వు కండోమ్ పెట్టుకుంటే కదా తెలిసేది కండోమ్ రేట్ ఎంత ఉంటుందో. లుచ్చన కొడుకల్లారా, మీరు మంచి చేయరు. మంచి చేసే అవకాశం వాడు చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాడు పంచిన భూములన్నీ బాడుకో కబ్జా పెట్టిండు. అరే కేసీఆర్ వచ్చిన కొడుక, నువ్వు మొగోడివి అయితే, నువ్వు అమ్మ కొడితే ఓకే చెప్పురా, ధరణి ఎందుకు తెచ్చినావు? ఓకే 32 కాలంలో ఉంటే ఎందుకు తీసేసి 3 కాలంలో చేసినావు బాడుకో? చెప్పు బ్యాంచో చెప్తాడు అవి గాడి కొడుకో. కాదు, 32 కాలంలో ఉంటే తీసేసి 3 కాలంలో చేసాడు. అనుభవదారుడు అనే కాలం ఎత్తేసాడు. తర్వాత కొత్త పాస్బుక్లు ఇచ్చిండు. ఆగమేఘాల మీద ఇది సెక్రటరియట్ కూలగొట్టి కట్టిండు కరోనా సమయంలో. వద్దురా దాన్ని హాస్పిటల్ లెక్క వాడుకుందా గాడి కొడుకు అంటే ఏం లేదు. ఎందుకని అలా ఉన్న భూ దస్తావేజులు మాయం చేసిండు ఈ పాడుకు. అంటే అర్థమైంది, అనుభవదాడి కాలం ఎత్తేస్తే ఏమవుతుంది, ఒరిజినల్ ఎవడు ఓనర్ ఉన్నాడో గాంధీ ఉంటుంది. అంటే మనం ఈ యొక్క భూస్వాముల దగ్గర తీసుకున్న భూమి, పంచిపెట్టిన భూమి మళ్ళా చట్ట ప్రకారం ఎక్కడ వానికి కోర్టుకు పోయినా దొరకడు. అంటే ఈ భూమి అంతా పేదానికి వంచిపెట్టిన భూమి, బీసీ ఎస్సీ ఎస్టీలకు వంచిపెట్టిన భూమి, దళితులకి ఎస్సీ ఎస్టీలకు వంచిపెట్టిన భూమి అంతా, కాంగ్రెస్ వాడు వంచిపెట్టిన భూమి అంతా, ఆ కమ్యూనిస్టులు అన్నలు అప్పుడు లేకపోతే సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు వంచిపెట్టిన భూమి అంతా మళ్ళీ ఈ బాడుకోలు ఈ ఎల్మ దొరలు గుంజుకుంటున్నారు. ఏంది ఇది? ఎక్కడికి తీసుకుపోతున్నావు? చెప్పే మాటలకి చేతలకి ఇక్కడ పొంతనుందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవరా కేసీఆర్? ప్రతిసారి పేపర్ లీక్లే. ఎందుకైతేరా? ఎరువులు ఫ్రీగా ఇస్తాను ఇచ్చినావరా? ఏం చేసిండు కేసీఆర్? ఒక్కడి ఇయ్యలే. వాడు పండడానికి ప్రగతి భవన్ కట్టుకున్నాడు, అప్పుడప్పుడు వచ్చిపోవడానికి సెక్రటరీ కట్టిండు, శూద్రుల ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహం కట్టిండు. గంతకు మించి మా బతుకులు మార్చేటి ఏం చేసిండు కేసీఆర్ గారు చెప్పండి? ఏమి చేయలే. వాడు దోసుకున్నాడు. వాడొక నియంత దరిద్రుడు. సాగుకు దగ్గర వచ్చినా సిగ్గుశరం లేదు. అవకాశం ఇచ్చినప్పుడు దోసుకొని తెలంగాణ ప్రజలు తంతే ఇంకా ఇంట్లో వండాల్సింది పోయి నువ్వే చెప్పినావు కదరా, గెలకపోతే ఏం చేస్తాం? నా కొడుకు అమెరికాకు పోతాడు, నేను ఫామ్ హౌస్లో అంటాను. పండుపోరా, ఇంత తాగు వాడు దోసుకున్న కాడికి చాలు కదా. గాడిది కొడుక,
జయ జయ హే గీత రచనకు లేని అభ్యంతరము గుమాస్తాకు గుంపునకు వచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారం చేయనందుకు కేసీఆర్ సిగ్గుపడాలి. అప్పుడు టీజీ ఉంటే మరి టీజీ కాదని టీఎస్సీ ఎత్తాడు. ఇప్పుడు ఈ జయ జయ గీతాన్ని వాడే పెట్టాల్సింది కేసీఆర్ గాడు. ఎందుకు పెట్టలేదాడు? దుర్మార్గుడు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సిగ్గుపడ. కళలకు హద్దులు సరిహద్దులు లేవంటారు. బుద్ధులు సంకుచితం అయినప్పుడు హద్దులు పుట్టుకు వస్తాయి. గీతం రాసిన వాడు నికార్సైన తెలంగాణ బిడ్డ. ఆయనకు 10 ఏళ్లు కనీస గుర్తింపు లేదు. ఇప్పుడు ఏడుపులు ఎందుకురా కేసీఆర్ లుచ్చనా కొడక. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, దానికి సంబంధించిన వీడియోలు కొన్ని కేసీఆర్ గారు ఆంధ్రోళనని ఎట్లా పెంచి పోషించిండో దానికి సంబంధించిన వీడియోలు చూపెడతా. అంతకంటే ముందు ఇంకో 2 పాయింట్లు చెప్పిన కదా, అవి కూడా మాట్లాడదాం. నేను రాసినది ఏం రాసినా, టాలెంట్కి ఎల్లలు ఉండవు. ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ చదువుతున్నా. సో టాలెంట్కి ఎల్లలు ఉండవు. చంద్రబోస్ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, విజయశాంతి గారు ఆంధ్ర సినిమాల్లో పనిచేయలేదా? బీజేపీ బీఆర్ఎస్ చెత్త బ్యాచ్. ఎంఎం కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గ్రహీత. మంచి పాటను మనకు అందిస్తాడు. మన భూమి ఏమీ రాసిస్తలేము. మన గోదావరి కృష్ణలో నీళ్లు ఎత్తుకపో అని చెప్పట్లేదు. ప్రతిపక్షాలకు ఏది ప్రజా సమస్యనో తెలీదా? ఓకే, సో అట్లనే కొంతమంది గాడి కొట్ల పేరు రాసిన వినండి. ఇది బీజేపీ మీడియా, ఎవడు రెగ్యులర్ గోధి మీడియా ఛానల్, నేషనల్ ఛానల్ అని. ఓకే, అట్లనే గోధి మీడియా పత్రికలు, అట్లనే చాలా వరకు ఆంధ్ర ఛానల్. అది కాకుండా సాయి జర్నలిస్ట్ అనే గాడి కొడుకు, నేషనలిస్ట్ హబ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్, సిగ్నేచర్ స్టూడియో అనేది ఒక ఛానల్, ఆంధ్ర ఛానల్, ఇక ఆర్జే కిరణ్మయ్ అనేది ఒక పిచ్చిది, మౌనికా శంకర వల్లాపు అనేది ఒక ఇంకో పిచ్చిది, ద స్ట్రింగ్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్, రిఫ్లెక్షన్ టీవీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. ఇవంతా మెజారిటీ బాపనోళ్ళే. త్రిపురనేని చిట్టిబాబు, తర్వాత డాక్టర్ సిఎల్ వెంకట్రావు, జేపీ జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ, చాగంటి, గరికపాటి, చిన్నజీయర్, అర్నబ్ గోస్వామి, బీజేపీ ఐటీ సెల్, వీళ్ళ నుంచి వచ్చేటి ఏవి నమ్మకండి మిత్రులారా. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యలు మాట్లాడరు. మోడీ దేవుడు, ప్రతిదీ హిందూ ముస్లిం గిట్లా. ఓకే, ఇంకా అట్లనే ఇంకో కొంతమంది సూడో తెలంగాణ వాదులు అని చెప్పుకునే దరిద్రులు, వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి మొన్నటిదాకా కేసీఆర్ తప్పిదాలను ఎత్తు పెడితే వాడు ఏదో ఉంటుంది, అది దాని పేరు ఏదో ఉంటుంది, అది రాణి రుద్రమ నడిపిస్తుంది, దాని పేరేంది, తెలంగాణ పెట్టుకున్నది అది. ఓకే, బీజేపీది. సో అట్లనే కొంతమంది తెలంగాణ వాదులం అని చెప్పుకునే గాడిద కొడుకులు ఇవాళ ఏది కేసీఆర్ యొక్క ఎన్నికల ముందు కేసీఆర్ తప్పిదాలు ఎత్తుతూ పెడితే మనం ఏమనుకున్నాం, నిజంగా తెలంగాణ మీద ప్రేమతో కొట్లాడుతురేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఏమర్థమవుతుంది, కాంగ్రెస్ వచ్చినాక ఈ గాడి కొడుకులు కేసీఆర్ ని తీసేసి బీజేపీని దేవడానికి కొట్లాడిర్రు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కొట్లాడలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా ఈ గాడి కొడుకులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మోడీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించారు. మీరు ఎప్పుడన్నా ఆ విఠల్ అనే గాడి కొడుకు మోడీని ప్రశ్నించగా చూసిర్రా మీరు? తెలంగాణ విఠలని పెట్టుకుంటాడు ఒకడు. ఓకే, ఇంకా మొన్నటిదాకా నేను కూడా గట్లే అనుకున్నాను, పేద రాజు అని ఉంది, పోరం రాజు గిరం ఏదో రాజు ఉంది. సో ఆ కాంగ్రెస్ గ్రూప్ లో కాంగ్రెస్ వ్యతిరేకంగా పోస్టులు పెడతారు, షేర్ చేస్తాడు. ఓకే, సో ఆయన నేనేమనుకున్న కేసీఆర్ మీద పోస్టులు పెడితే నిజంగానేమో వీడు కేసీఆర్ మీద తెలంగాణ ప్రజల ప్రేమతో కొట్లాడుతుండేమో అనుకున్నాం. కానీ వీళ్ళంతా బీజేపీ సంకనాక్తురు గాడి కొడుకులు. బీజేపీ సంబంధించి ఏనాడు ప్రశ్నించారు ఈ గాడి కొడుకులు. వాడు ఎన్ని పాపాలు చేయి మోడీ కనిపించాయి. ఓకే, చూడండి, మోడీని బీసీ బిల్లు పెడతా అంటే కాంగ్రెస్ వద్దన్నదా? మోడీ మహిళా బిల్లు అమలు చేస్తా అంటే కాంగ్రెస్ వద్దన్నదా? వాడు బిల్లు పెడితే సహకరించినాం, వాడు ఇంప్లిమెంట్ చేస్తా అంటే వద్దంటున్నామా? కాంగ్రెస్ కదా పొద్దుగాలు వేస్తే రాజ్యాంగాన్ని బతికియాలి, లేకపోతే 50% ఆ క్యాప్ ఎత్తేయాలి, అందరికి సమన్యాయం చేయాలని పొద్దుగాలు వేస్తే రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు పొద్దుగాలు వేస్తే నెత్తి నోరు కొట్టుకుంటారు. మీరు కదరా ఎత్తేస్తాం ఎత్తేస్తూనే ఉన్నారు కదా. మీ బీజేపీ నడిపిస్తుందే ఆ బాపనోళ్ళు కదరా. మన పార్లమెంట్ ఓపెనింగ్ ఏ బాపనోడు వచ్చిండో గాల్లే నడిపిస్తారు బీజేపీ. దోసుకునేదేమో బనియాలు, నడిపించేది మాత్రం బాపనోడు. అదే మనవాళ్ళ వెనకటి ఎవడో రాసిన పుస్తకంలో అలా ఏముందో అదే తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణుడే మొత్తం పరిపాలన చేయాలి, మిగతా యొక్క 97% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు ఈ బాపనోడికి సేవ చేయాలి. ఇది నీ మన ధర్మశాస్త్రం. వాళ్ళు ఏం లేదు మన ధర్మశాస్త్రంలో. ఒకటే సింపుల్ కాన్సెప్ట్ ఉంది దానికి సంబంధించిన ఈ సింపుల్ కాన్సెప్ట్ మీద మిగతా చెత్త అంతా రాసిర్రు. కానీ కాన్సెప్ట్ ఏంది? బ్రహ్మ ముక్కులకేలో మూతులకేలో ఎవరు వచ్చిర్రు? బాపనోడు వచ్చాడు.
మిగతా వాళ్ళంతా ఎక్కడికెళ్ళి వచ్చారు వాని ధర్మశాస్త్రం ప్రకారం మిగతా కింది భాగాలకెళ్ళి వచ్చారు. అంటే వాడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ కింద ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎందుకు పుట్టించిండు ఆ బ్రహ్మ అనేటోడు వాని ధర్మశాస్త్రం ప్రకారం? ఈ పైన ఉన్నవాడికి బ్రాహ్మణుడికి ముక్కులకెళ్ళి వచ్చినానికి సేవ చేయడానికి, గంతే. సో నువ్వు సేవ చేయాలంటే బతుకుండాలి కాబట్టి నువ్వేం చేయాలి? 2 రొట్టెలు తినాలి, గంతే. అంటే ఎంత ఆకలి అవుతుందో గంత అనేది బతకడానికి తినాలి, గంతే. తినాలే, పాపనానికి సేవ చేయాలి. ఇది వాడి యొక్క ధర్మశాస్త్రం. అంటే ఈ శూద్రుడు యొక్క కోర్టుల జడ్జిలు కాకూడదు, శూద్రుడు ఎమ్మెల్యేలు కాకూడదు, శూద్రుడు ఎంపీలు కాకూడదు. అర్థమైందా? ఈ 97% మంది ట్యాక్సీలు కట్టాలి, బాపనవానికి కాలు మొక్కాలి, వాడు చెడ్డకోపం పెడితే పెట్టించుకోవాలి. అర్థమైందా? వాడి మూతికి ముంత పెడితే కట్టించుకోవాలి, వాడి ముడ్డికి చీపురు కడితే కట్టించుకోవాలి. ఆ శూద్ర స్త్రీని బట్టలు లేకుండా డాన్స్ చేయమంటే చేయాలి, జోగిని కావాలంటే కావాలి, కత్తికి లగ్గం చేస్తే చేయించుకోవాలి. అర్థమైందా? చాలోడు మగ్గం నెయ్యాలంటే నెయ్యాలి, సకలోడు బట్టలు ఉతకాలంటే ఉతకాలి. బాపనోడు ఏం చేయాలి? ముడ్డి మీద దంతం వాడుకోవు. అర్థమైందా? దమ్ము అంటే చర్చకు రండి. అర్థమైందా? సో ఈ పాషం యాదగిరి అంటాడు, రఘు జర్నలిస్ట్ అంటాడు, ఈ మహిపాల్ యాదవ్ అనేటోడు, ఈ తెలంగాణ విట్టలు అనేటోడు, ఈ గాథ ఇన్నయ్య అనేటోడు, మందకృష్ణ మాదిగానే లుచ్చన్న కొడుకు. అరే మందకృష్ణ మాదిగోళ్ళని చెప్పులు కుట్టమని ఓడి చెప్పిండ్రా? ఈ బాపనోడు కాదురా? ఊరికి దూరంగా పెట్టింది ఓడరా? ఈ బాపనోడు కాదురా? మళ్ళీ ఆన్ సంఖ్య ఎట్లా నాకుతున్నావురా నువ్వు? మళ్ళీ వానికే ఓటేయమంటున్నావు అని అర్థమైంది. అంటే ఈ యొక్క ఉరి దాడిని తీసుకుపోయి మాకు తొలగించరా అని చెప్తుండే మందకృష్ణ గారు. ఎందుకు చెప్తున్నాడు? వానికి చిల్లరనో గిల్లరనో వచ్చి ఉంటుంది. అంటే నీ చిల్లర కోసం మాదిగ జాతికి ద్రోహం చేస్తావురా మందకృష్ణ? నువ్వు నిజంగా ఎప్పుడో కొట్లాడుంటే రైతులు నల్ల చట్టాల గురించి కొట్లాడుంటే ఎన్నడో వచ్చేది వర్గీకరణ. ఎప్పుడు కొట్లాడి గాడిది కొడుకు వానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడు ఇచ్చే చిల్లర తీసుకుంటారు, నోరు మూసుకుంటారు. జాతికి ద్రోహం చేస్తారు, మాదిగ జాతికి. సిగ్గుండాలే గాడిది. జడ్సన్ బ్రదర్, అడ్వకేట్ శరత్, అడ్వకేట్ శరత్ అనేది బాపనోడు అంట. సో వీళ్ళంతా బీజేపీ సంకనాకే. వీళ్ళకి బీజేపీ తప్పిదాలు సచ్చినా కనిపించాయి. ఏ రోజు ఇప్పుడు జడ్సన్ ఉన్నాడు, జడ్సన్ బ్రదరు కాంగ్రెస్ తిట్టిన దాంట్లో, బీఆర్ఎస్ తిట్టిన దాంట్లో ఒక 10 తిట్టిండు అనుకో, 100 తిట్టిండు అనుకుందాం. అందులో ఒక 4 బీజేపీని తిడతాడా? చెప్పండి. మరి జడ్సన్ బ్రదర్కి మోడీ చేసిన తప్పులు ఎందుకు కనిపించాయి? కొట్లాడొచ్చు కదా, మేమందరం కొట్లాడుతున్నాం కదా, రాజ్యాంగం ఎత్తేస్తారు అని ఆధారాలతో చూపెడుతున్నాం కదా, మాట్లాడవచ్చు కదా. అంటే వీళ్ళందరూ బీజేపీతో కాంప్రమైజ్ అయిన గాడిద కొడుకులు, తెలంగాణ వాదన చెప్పుకొని బీజేపీతో కాంప్రమైజ్ అయిన అనిపిస్తుంది అనేది అర్థమవుతుంది మనకి. ఇక్కడ నేను అబద్ధం చెప్తే మీరే ఆలోచించండి. రఘు జర్నలిస్ట్ అనేవాడు మోడీ తప్పిదాలు ఎన్నిసార్లు చూపెట్టిండో మీరు చెప్పారు. బీఆర్ఎస్ మీద ఎగురుతున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎగురుతున్నారు. కానీ బీజేపీ మీద ఏనాడన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ మీద కానీ ఎన్ని చేసిర్రు? ఈ కాలోజీ టీవీ వాడు, ఇంకా ఎవడోడు, చాలా మంది అయ్యారు ఈ బీజేపీ చెత్త నాకేటోళ్ళు. ఓకే టీవీ ఆనమే అందరు బీజేపీ సంఖ్య నాకుతున్నారు. ఎందుకు? ఏమొచ్చింది? ఏమిచ్చిండు మోడీ? ఈడు బండి సంజయ్ గాడు ఏం తెచ్చిండు, వాడు గుండు అరవింద్ గాడు ఏం తెచ్చిండు, ఈ 10 ఏళ్ల రాష్ట్రానికి ఏమిచ్చిండు? వచ్చిన మనం కాంగ్రెస్ అప్రూవ్ చేసిన ఐటీఆర్ ప్రాజెక్టు దుబ్బబెట్టిండు. వాడు పసుపు బోర్డు ఇస్తా అన్నాడు, ఎవరికి ఇవ్వలేదు. వాడు చేసిన అభివృద్ధి ఒక్క ఆవాస్ యోజన కింద ఒక తెలంగాణ బిడ్డకి ఇల్లు రాలేదు. ఏం చేసిండు బీజేపీ? మనకు కానీ దేశానికి కానీ. కాంగ్రెస్ వాడు 9 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే వీడు 33 రూపాయలు చేసిండు పెట్రోల్ డీజిల్ మీద. వాడు 400 రూపాయల సిలిండర్ ఇస్తే వీడు 1200 చేసిండు. ఎన్నికల ముందు 300-400 తగ్గించిండు. మళ్ళీ ఎన్నికలు అయిపోతే ఒక దురదృష్టం కొద్ది వాడు గెలిచిండు అనుకో 2000 చేస్తాడు. ఏం చేసిండు చెప్పురా? ఓ భాషం యాదగిరి అంటాడా బీజేపీ తెలంగాణకి ఏం చేసిండో చెప్పురా, ఒక్కటి చెప్పురా. మళ్ళీ మేము తెలంగాణ వాదులమంటాం. తెలంగాణ వాది అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 20 రెట్లు ఎక్కువ ఉంది. అన్ని అధికారాలు ఎవరి చేతులు ఉన్నాయి? కేంద్రం చేతులు ఉన్నాయి. గోదావరిలో నీళ్లు మన వాటా మనకు కావాలంటే ఎవరితో కొట్లాడాలి? కేంద్రంతో కొట్లాడాలి. విదేశాంగ శాఖ ఎవరి చేయులుంది? కేంద్రం చేయులుంది. భారత ఆర్మీ ఎవరి చేయులుంది? కేంద్రం చేయులున్నది. అవునా?
కేంద్ర హోంశాఖ కేంద్రం చేయాలి ఉన్నది. కొత్త రాష్ట్రాలు ఏర్పడాలంటే ఎవరి నిర్ణయం తీసుకోవాలి? కేంద్రం చేయాలి ఉన్నది. ఎన్నికల కమిషన్ ఎవరి చేయాలి ఉంది? కేంద్రం చేయాలి ఉంది. భారత రాజ్యాంగం ఎవరి చేయాలి ఉంది? కేంద్రం చేయాలి ఉంది. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ ఎవరి చేయాలి ఉంది? కేంద్రం చేయాలి. అన్ని అధికారాలు డబ్బులు కేంద్రం చేయాలి పెట్టుకొని బుడ్డ రాష్ట్రాల మీద అది అధికార వికేంద్రీకరణ కోసము, పరిపాలన సౌలభ్యం కోసము అది విభజించుకున్నాం కేంద్రం రాష్ట్రం అని. కానీ రెండు మన ప్రభుత్వాలే. మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రానికి పోతలేదా? మనం కట్టే పెట్రోల్ మీద కట్టేటువంటి ఎక్సైజ్ సుంకాలు కానీ వ్యాట్లు ఎక్సైజ్ సుంకాలు కేంద్రానికి పోతలేవా? ఏదైనా విదేశం నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే పక్క రాష్ట్రం నుంచి మన వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే అందులో తీసుకునే ట్యాక్సులు కేంద్రానికి పోతలేవా? చెప్పండి, ఎన్ని రకాల ట్యాక్సులు మనం కేంద్రానికి కడుతున్నాం? జిఎస్టీలో కేంద్రం తన వాటా తను తీసుకుంటలేదా? మరి ఇవన్నీ వాడు ట్యాక్సులు తీసుకున్నప్పుడు దీనికి లెక్క ఎందుకు చెప్పరు? మరి అప్పుడు కాంగ్రెస్ హయాంలో గతంలో మరి కాంగ్రెస్ ఎందుకు స్కామ్లు అన్నారు? అది రాష్ట్రానికి, అది కేంద్రం కదా, అప్పుడు కాంగ్రెస్ సంబంధం లేదు కదా, ఇక్కడ రాష్ట్రానికి సంబంధం లేదు కదా. మరి కాంగ్రెస్ కట్టిన అన్ని ప్రాజెక్టులన్నీ మనకి కేంద్రం కట్టినయే. ఇలా బిహెచ్ఎల్ మన రాష్ట్రంలో ఏది ఐడిపిఎల్, ఇక్రిసాట్ ఇవన్నీ కేంద్రం ఇచ్చినాయే. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ బ్యాంకులు జాతీయకరణం చేస్తే దానివల్ల లబ్ధి చేకూరింది కేంద్రం వల్లనే. మరి కాంగ్రెస్ వచ్చినప్పుడేమో కేంద్రం గురించి మాట్లాడతారు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి. ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు కేంద్రం మనది కాదా? ఎందుకు ఈ ద్వంద్వ నీతి? ఎందుకు ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం? అందులో మీకేం వస్తుంది? చెప్పు భాషం యాదగిరి, చెప్పురా విఠల్. ఈ విఠల్ అంటే తెలంగాణ విఠల్ అంటే 3 లక్షలు తీసుకున్నాడట బండి సంజయ్ గారి దగ్గర. తీసుకొని వాని పాట పాడుతున్నాడు. ఈ గాడి కొడుకులు ఇలా 3 నెలలు కానీ కాంగ్రెస్ మీద కొడతా ఉన్నారు. అరే లుచ్చన్నా కొడుకులారా, ఏడాది టైం ఇర్రా. ఆ తర్వాత నీకు నిజంగా ఏమైనా ఉంటే రాసిర్రి, మెమరాండం రాసిర్రి, ఏడాది టైం ఇర్రి. తర్వాత మేము ఏం చేసినాం ఏం చేయలేదు ప్రజలకు చెప్తాం. మీ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తా అంటే అందరిని తీసుకొని లోపల వారేయాలి గాడిద కొడుకులను. ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే గాడిద కొడుకులను. అర్థమైందా? తెలంగాణ వాదులమని పేరు పెట్టుకొని తెలంగాణ ద్రోహం చేస్తారు గాడి కొడుకులు. మరి అడగండి రా బండి, అరే విఠల్ అడుగురా బండి సంజయ్ గారిని. ఈ 10 ఏళ్లలో ఎంపీగా ఉండి ఏం తీసుకొచ్చిండు అడుగురా. నువ్వు మొగోడు అయితే నువ్వు బీజేపీని ప్రశ్నించనేటువంటి గాడిద కొడుకులు, బీజేపీ లోపాలను ఎత్తి గాడిద కొడుకులని వాళ్ళ మాటలు ఎవ్వడు వినొద్దు మిత్రులారా. ఓకే, సో దానికి సంబంధించి కొన్ని వీడియోలు ఉంటాయి, చూపెడదాం. ఓకే, ఏమో ఏది ఆంధ్ర చూపెడదాం. వీడు ఆంధ్ర గురించి మాట్లాడుతుంది కదా, ఏమున్నది? బేటీ బచావ్ బేటీ పడావోకు అది తెలంగాణ సంబంధించిన వాళ్ళని చేయకుండా రకుల్ ప్రీత్ని ఎందుకు చేసావురా కేటీఆర్? చెప్పురా, చెప్తాడా వీడు? మంచు లక్ష్మి, ఆంధ్రాకు సంబంధించిన మంచు లక్ష్మిని ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేసినావురా? చెప్తావురా కేటీఆర్? చెప్పురా. చేనేతకి సమంతాన్ని ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేసినారు ఆంధ్రాకు సంబంధించిన ఆమెని? చెప్తావురా? ఆంధ్రాకు సంబంధించిన ఇది హరికృష్ణ చచ్చిపోతే పోతాడు వీడు. ఆంధ్రాకు సంబంధించిన కృష్ణ చచ్చిపోతే పోతాడు. ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏది ఇంకా అనేక మంది నాయకులు చచ్చిపోతే పోతాడు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు చచ్చిపోతే ఓడి వీడు కేసీఆర్. రామక్కపేటలో ఆడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర రైల్వే యాక్సిడెంట్ అయితే పోలే వీడు. కొండగట్టులు అయితే పోలే. కానీ ఆంధ్ర నాయకులు చచ్చిపోతే పోతాడు. చిరంజీవి తోటి కలవడానికి పోతాడు. తెలంగాణ సంబంధించిన గద్దరన్నకు పోతే కలవడీడు. అందశ్రీ అన్న పోతే కలవాడు. కానీ చిరంజీవిని కలుపుతాడు వీడు, నాగార్జున కలుపుతాడు వీడు. మళ్ళీ వాడు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఎట్లా కలుస్తుందిరా? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తా అంటే ఆలోచించగలుగుతున్నారా? ఎందుకు చేసినావురా కేటీఆర్? సమంతను ఎందుకు చేసినావు? రకుల్ ప్రీత్ని ఎందుకు చేసినావు? ఇంకో దాన్ని ఎందుకు చేసినావు? అందంగా ఉన్న ఆడళ్ళని ఎందుకు చేసినావు? మా కనకవ్వ, మా గంగవ్వ కనిపించలే? చెప్తావురా? నీడు స్త్రీలోరుడు, క్విడ్ ప్రోకో. నీకు నాకు సుఖం ఇయ్యి, నీకు పదవి ఇస్తా. నాకు సుఖం ఇయ్యి, నీకు ఇంకోటి ఇస్తా, పైసలు ఇస్తా. ఇది నీ బతుకు, నీ బతుకు. మళ్ళీ నీ పెళ్ళాం చేసి ఊరుకుంటావురా కేటీఆర్? బాడుకో. ఆలోచించండి మిత్రులారా. మరి ఈ బాడుకో చూడు, ఆంధ్రాకి సంబంధించిన చిరంజీవి అని ఎట్లా కాల్మొక్తుండి బాడుకో. వాడ వేసినా కొడుకు, వీడ వేసినా కొడుకు. మళ్ళీ వాడు వచ్చేసి నీతి చెప్తాడు. యాదగిరి గుట్టను ఉంటే తీసేసి యాదాద్రి చేసిన గాడిద కొడుకు నీకు మాట్లాడే అర్హత ఉంది అరా కేసీఆర్? వచ్చా కొడక. ఏది రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి అమరావతి
ఏమంటున్నాడు ఇదేం చదువుదామా. రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి రాసింది తమిళనాడుకు చెందిన శంకరంబాడి సుందరాచారి. అమరావతి గీతం తెలంగాణ అశోక్ తేజ రాస్తే సన్మానించాం. కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆంధ్ర మెగా కృష్ణారెడ్డి. దాన్ని ఓపెన్ చేసింది ఆంధ్ర ముఖ్యమంత్రి అగ్గిపెట్ట హరీష్ రావు. నైపుణ్యం కి మనం ఇచ్చాం. తెలంగాణ తిరుమల అని కేసీఆర్ చెప్పిన యాదగిరిగుట్టకి ఆర్కిటెక్ట్ ఆంధ్ర ఆనంద్ సాయి. అది నైపుణ్యం. కేసీఆర్ తెలంగాణ స్వామీజీగా ప్రాజెక్టు చేసింది ఆంధ్ర జియర్నే. సో కేసీఆర్ చేస్తే సంసారం అదే కాంగ్రెస్ వాడు అలా అది మనం ఆంధ్ర అనే ఉద్దేశంలోనే చూడలే కీరవాణి గారిని. మనము ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత, మంచి మంచి ఫేమస్ మ్యూజిక్ కంపోజర్, అట్లా ఆలోచించడం కానీ ఇలా గింత 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 లొలి చేస్తారు, ఇలా గింత రాజకీయం చేస్తారని మనం అనుకోలే. ఓకే, అంటే వాళ్ళకి కావాలని. ఓకే, కేసీఆర్ ఆడ మోడీ ఇద్దరు దుర్మార్గులు. ఓకే, గుర్తుపెట్టుకోండి మిత్రుల. సో వీడు ఆంధ్ర పార్టీలో 30 ఏళ్ళ నుండి కొడుకు పేరు ఆంధ్ర నాయకుడి పేరు పెట్టుకొని ఇప్పుడు ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి పొగుడుతుండు వీడు. చూడు, ఎన్టీ రామారావు ఇచ్చేదంటే మేము కూడా ఇస్తామని చెప్పి ఎలక్షన్లకు 2-3 నెలల ముందు 3-4 నెలల ముందు ₹1.90 ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని వారే ప్రారంభించినారు అధ్యక్ష. ఆనాడు వాస్తవంగా ఆలోచన రామారావు గారిలో కలిగిందన్నా, తెలుగుదేశం పార్టీలో కలిగిందన్నా, మరి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, ఆకలితో అల్లాడే జనం ఉన్నారనేటువంటి పరిస్థితి మరి సమాజంలో కనిపించింది కాబట్టి అటువంటి ఆలోచనలు ఆనాడు చెలరేగినాయి అధ్యక్ష. చంద్రబాబు పాలనా తీరును, దీక్ష దక్షతలను కేసీఆర్ ఎంతగానో ప్రశంసించారు. అసలు ప్రజలకు సేవ చేసేందుకే పార్టీలు ఉండాలి తప్ప అధికారాన్ని చలాయించేందుకు కాదన్నారు. ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ డెమోక్రసీ, ఇట్ ఇస్ ఓన్లీ సర్వింగ్ పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి తప్ప ఈనాడు గెలిచినటువంటి ప్రతి వాళ్ళు మేము అధికారం చేసేవాళ్ళం, మేము ఈనాడు ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం అనేటువంటి ఒక భేషజం ఈనాడు పోతా ఉంది. దాన్ని బద్దలు కొట్టడానికి ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం యావత్ భారత జాతికి ఒక ఐ ఓపెనర్ గా ఒకనొక ఎకానమిస్ట్ రాసిన అధ్యక్ష పొద్దున గౌరవనీయులు రాజేశ్వరరావు గారు చదివినారు. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర which he has taken about the financial reforms in his state is definite eye opener to the entire country అని చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇందులో అతిశయోక్తి కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అసలు మన ఆలోచన విధానంలో, మన దృక్కోణంలో, మన దృక్పథంలో సమూలంగా మార్పు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దానికి భారతదేశంలోనే ఆద్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా. చెప్పండి మిత్రులారా. సో ఆంధ్రాకి సంబంధించిన పార్టీలో 30 ఏళ్ళు ఉన్నాడు గాడి కొడుకు, ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడు, ఆంధ్ర పార్టీతో ఎన్నోసార్లు పొత్తులు పెట్టుకున్నాడు. మళ్ళీ వాడు కాంగ్రెస్ మీద బురదలే ఏమంటారు, కనీస అర్హత, నైతిక హక్కు లేదు కేసీఆర్ గారికి. గుర్తుపెట్టుకో బిడ్డ, తోలు తీస్తాం మేము. కాళేశ్వరం కథలు చెప్తే కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఏడాదికి 25,000 కోట్ల ఖర్చు. మరి అది కాళేశ్వరం దాని డీటెయిల్స్ పోతలేను కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మరి కట్టి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? మెగా కృష్ణారెడ్డి, ఆంధ్రాకి గానే కదా. ఆలోచించండి. ఇక చూడండి, ఎన్నికల ముందు పాటలు రిలీజ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ పాటల మొత్తం యాక్టివేషనల్ మెజారిటీ ఒక సావిత్రి అంటే తప్ప మిగతా వాళ్ళందరూ ఆంధ్రలో కాదా చూడండి. సో ఈ పాటలో ఒక్క సావిత్రి శివజ్యోతి అంటారు తప్ప మిగతా అందరూ ఆంధ్రోలే. చెప్పరా కేటీఆర్ చెప్తారా ఈ పాడుకొని? వీళ్ళందరూ
ఇది ఒరిజినల్ సాంగ్ వేరే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసింది, కాంగ్రెస్ వాళ్ళు దానికి వేరే సాంగ్ యాడ్ చేశారు. కానీ బట్ నేనేమంటున్నా అంటే ఇలా యాక్ట్ చేసిన వాళ్ళు ఆ నటులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఒరిజినల్ సాంగ్ లో వాళ్ళంతా ఈ యొక్క ఏమంటారు ఆంధ్రోళ్ళే. ఓకే, ఆంధ్ర నుంచి సెటిల్ అయిన వాళ్ళు, లేదంటే నిజంగా ఆంధ్రోళ్ళు కూడా. వాళ్ళు ఆంధ్ర అప్పుడప్పుడు వచ్చిపోతారు కానీ ఆంధ్రాలో ఉంటారు. కాదు తెలంగాణ పాలిటిక్స్ కి ఏదైనా ప్రజా సమస్యలు మాట్లాడతారు కానీ గిట్లా గీ యాక్టర్లతో డాన్సులు చేపిస్తారు. డే టు డే ప్రజా సమస్యలు అంటే వాళ్ళకి ఎవడు ఐడియా ఇచ్చిండో ఇట్లా ఏపీయాలని ఆ కేసీఆర్ గానికి, ఆ కేటీఆర్ గానికి దేవుడికి ఎదురాలి. గట్ల ఎత్తే ఓట్లు ఎత్తారా? నువ్వు డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కానీ గడీలను కూలగొట్టి గడీలను కూలదన్ని శివాలు దాటిచ్చింది నా తెలంగాణ. మీరు ఎల్లగొట్టిన దొరలను, 1000 ఎకరాల భూములను మీరు ధరణి పెట్టి వాళ్లకు పట్టాలుగా చేసి వాళ్లకు పాసుబుక్కులు ఇచ్చి మళ్ళా మీ రాజ్యం మా దొరలది, మా కులానిది, మా కుటుంబానిది అనుకున్న సాప కింద నీరులాగా మీరేం చేస్తున్నారో తెలంగాణ గమనిస్తూనే ఉంటది. స్వాతంత్ర భారతములో నాకు తెలిసిన ఎందరు ముఖ్యమంత్రులు ఎంత దోచారో నాకు తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కేసీఆర్ భూమిని చెరబట్టినంతగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రులు కూడా అంత భూమిని చెరబట్టి ఉండరేమో అనిపిస్తుంది. నాకు మీలాగా చదువుకోలేదు, మీలాగా లెక్కలు రావు, కానీ నా మెదడుకు ఒక లెక్క ఉన్నది కదా. నేను 20 సంవత్సరాలు నీ ఉద్యమములో సింహభాగములు వర్క్ చేసిన కదా. నేను పశువులగాచింది నేల మీదనే కదా. నేను కవిత్వం గడుతున్నది కూడా నేల మీదనే కదా. తిరుగుతున్నది నా ఆస్తి, నా చిరునామా, నా అమ్మ పీఠం కూడా ఈ నేలే కదా. నా తెలంగాణ ఆవిష్టాన భూమికంత భూమే కదా. మరి దాన్ని చెరబట్టినవేంది సార్? ఆలోచించండి సార్. ఇలా కేసీఆర్ ని ఏమని గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర, తెలంగాణ చరిత్ర అంటే సామాన్యులకి భూమి కొనుక్కోని స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు, సామాన్యులు ఇల్లు కొనుక్కోలేని స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు, సామాన్యులు ఒక రాజకీయాల్లో పోటీ చేయలేని స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు, రాజకీయాలని ఒక భ్రష్టు పట్టించిన దరిద్రుడు, తెలంగాణ భాషని, తెలంగాణ రాజకీయాలని భ్రష్టు పట్టించిన దరిద్రుడు ఎవర్రా అంటే కేసీఆర్. ఓకే, అట్లనే ఇక తెలంగాణ భూములని చెరబట్టిండు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజులకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిన సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపు 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు, ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. అర్థమైందా ఇట్లా? ఫస్ట్ థింగ్ అది సంపద వేస్ట్ చేయడం, నల్ల ఉంటే తెల్ల చేసిండు, తెల్ల ఉంటే నల్ల చేసిండు ఇట్లా. సో ఆయన యొక్క వాళ్ళ తాత ముత్తాతలు అన్నట్టుగా తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితాన్ని, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని దుర్వినియోగం చేసిండు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఇప్పుడు ఆ యొక్క ల్యాండ్ క్రూజర్లు ఏడ దాచిపెట్టిండు? విజయవాడలో. మరి ఆంధ్రాలో ఎందుకు దాచిపెట్టినవారా కేసీఆర్? మరి ఆంధ్ర డీలర్ దగ్గరనే ఉన్నాడేమో వాడు. ఆలోచించండి ఇట్లా. ఇక చూడండి, దరిద్రుడు యొక్క ఆంధ్రాకి పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా, మేమే యొక్క నీళ్లు తీసుకోమని చెప్పినాము జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రాకి అని చెప్పి గోదావరి కృష్ణాని అనుసంధానం చేసి మేమే ఎత్తుకోమని చెప్పినామని గర్వంగా చెప్పిండు. ఇక చూడండి.
మాత్రం క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100%. ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జరిపాం. అంటే ఏం చెప్తున్నా అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నా. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు మనకి ఆంధ్ర వాళ్ళతోటి కొట్లాట లేదు. వాళ్ళకి ఎంత ఫేర్ షేర్ ఉందో అవి తీసుకోగా మేము వద్దంటలేము. మాది ఎత్తుకోవద్దంటే కొట్లాడతాం, కానీ మీకు రావాల్సిన వాటా మీకు వస్తే తీసుకుంటా అంటే మేము ఏమన్నాం. ఓకే, కాకపోతే వీడు కేసీఆర్ అనే దుర్మార్గుడు వాడు చెప్పే మాటలకి చేతనకి పొంతం లేదని చూపెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఎగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణ ఆయకట్టుకు సంబంధించి అయినా గోదావరిలో మనం అందరం వాడుకోగా కూడా చాలా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అది వాళ్ళు పోలవరం కట్టుకుంటే ఆంధ్ర రాయలసీమ కూడా చాలా వరకు సస్యశ్యామలం అయిపోతుంది. ఓకే, ప్లస్ ఇంకోటి అడవులు పెంచుకోవాలి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అడవులు పెంచుకొని చెరువులు, కుంటలు ఇట్లాంటివి పెంచుకుంటే అసలు ఈ యొక్క ఇరిగేషన్ మీద, నీటి పారుదల మీద ఆధారపడకుండానే భూగర్భంలోనే నీళ్లు ఎంత కావాలన్నా పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో అది మనం కొంచెం ఆలోచిద్దాం. ఆంధ్ర వాళ్ళు కూడా ఆలోచించుకోండి. అక్కడ ముఖ్యమంత్రి గారు, అట్లనే తెలంగాణలో కూడా మనం చేయాల్సినవి చేద్దాం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒక 1 to 2 years టైం ఇవ్వండి. అర్థమైందా? మనం ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఊకే వరితే ఏమి రాదు. 3 నెలలే అయింది, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. ఒక 1 to 2 years టైం ఇవ్వండి ప్లీజ్. ఆ తర్వాత ఏం చేసిర్రు ఏం చేయలేదు లెక్క పెడదాం. మనం ఏమైనా నిర్ణయం తీసుకున్నా అది వాటి ఫలితాలు మన దగ్గరికి రావాలంటే మళ్ళీ 3 నెలలు 6 నెలలు పడుతుంది. అన్ని శాఖల యొక్క అప్రూవల్స్, ఆ యొక్క లీగల్ ఎవడైనా కోర్టుకు పోతే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. ఇట్లా అనేకం ఉంటాయి కాబట్టి టైం ఇద్దాం. వాడికి పైసలు ఏడున్నాయిరా? 3 నెలల ట్యాక్స్ డబ్బులే ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర. ఏడికెళ్ళి చేస్తారు? ఆడు జీతాలు ఇచ్చి అన్ని ఇచ్చినాక, ఆడు ఇచ్చిన కొన్ని హామీలు నెరవేరుస్తూ జీతాలు ఇచ్చినాక ఏడికెళ్ళి ఉంటాయి పైసలు? ఒక 1 year అయితే మనకు పైసలు ఎక్కువ జమ అవుతాయి. జమ అయినాక ఎక్కువ చేయగలుగుతాం. హ్యావ్ పేషెన్స్. మీకు ఇవ్వలేదా 10 ఏళ్ళు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకు కొడుతున్నారు? కేసీఆర్ గారు 2014లో వస్తే ఒక 1 to 2 years టైం ఇచ్చినాం. డేట్ 2014 ఎవరలే బుద్ధి లేదు. పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి తెలంగాణలో ఉన్న కాళేశ్వరంకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓపెనింగ్ వస్తాడు? తెలంగాణలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టుకి. అట్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆంధ్రాలో పోయి కేసీఆర్ ఎందుకు పోతాడు? యూ కెన్ డూ ఎనీథింగ్. మనం ఏం చేయకుండా మనం ఏదో బుర్దగలుగుతాం. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. 20 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల దీవెన, ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి కేవలం 50 రోజులు వర్షాలు పడినా కూడా చాలు, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు నింపేదాని కోసం కార్యాచరణ చేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్స్ దాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఎంత కావాలి, ఎంత మీ వాటా ఎంతో అంత తీసుకుంటాం. కిందికి పక్క పెట్టి తీసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటాం? 11,500 క్యూసెక్స్ నుంచి దాన్ని 18,000 క్యూసెక్స్ ను పెంచబోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష.
ఎస్ఆర్బీసీ కెనాల్ 21,000 క్యూసెక్స్ క్యారింగ్ కెపాసిటీ నుంచి 30,000 క్యూసెక్స్ కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచబోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కేసీ కెనాల్ అధ్యక్ష, నిప్పుల వాగ్ అధ్యక్ష 12,500 క్యూసెక్స్ నుంచి దాని 35,000 క్యూసెక్స్ కెనాల్ క్యారింగ్ కెపాసిటీ. వాళ్ళు ఏమన్నా చేసుకోరు కానీ కేసీఆర్ ఇంటెన్షన్ అయితే అర్థమైంది కదా. సో వాడు తెలంగాణని బంగారు తెలంగాణ చేసిండు, రాయలసీమని రతనాల సీమ చేసిండు. ఎవరికి చెప్తావురా కేసీఆర్లు వచ్చా. గ్రామీణ తెలంగాణ చూడు తెలంగాణ ప్రజలు ఎట్లా అవమానిస్తుండో చూడండి. బీఆర్ఎస్ కు మొన్న ఓటు వేయలేదు, అది గుర్తించారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. హైదరాబాద్ వాజ్ విత్ మీ, ఎంటైర్ హైదరాబాద్. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అర్థం చేసుకుంటారంట, అర్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రజలు మోసపోయారంటారు. గ్రామీణ ప్రజలు అమాయకులు కాబట్టి పాపం వారికి ట్రాప్ లో పడిపోయినారు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. అర్థమైందా ఇట్లారా? వీళ్ళకంట హైదరాబాద్లో వీడు గెలిచాడు కాబట్టి పైసలు ఇచ్చి మెజారిటీ ఆంధ్రాలో వెళ్ళిపోయారు ఆంధ్రాకి. ఓకే, తర్వాత డిస్టిక్లలో వెళ్ళిపోయారు ఓటింగ్ సమయంలో. తర్వాత కొద్ది మంది ఉంటే అందులో హైదరాబాద్లో 40% కూడా కాలే ఓటింగ్. చాలా మంది ఓట్లు వేయలే. మిగిలిన వాళ్ళు లేబర్ వాళ్ళు అమ్ముడు పోయారు బీఆర్ఎస్కి. కాబట్టి హైదరాబాద్లో గెలిచారు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ అది ఏదన్నా ఉండని కానీ వాడు చెప్పే ముచ్చట ఏంది? తెలంగాణ ప్రజలకి ఎడ్డోళ్ళంట, ఊర్లలో ఉండేటోళ్ళంట తెలియలేదంట, హైదరాబాద్లో ఆంధ్రాలో ఉంటారంట, ఆంధ్రాలో అంతా బీఆర్ఎస్ కోటేసారంట, ఆంధ్రాలో తెలుగు కళ్ళంట. ఏమన్నా ఆ రియాలిటీకి దగ్గరగా విశ్లేషణ ఉందా? లేదు. ఆంధ్రాలో వాళ్ళు ఆంధ్రాకి పోయి ఓటేసారు. ఓకే, సో ఆంధ్రాలో లేరు. నీకు ఓటేసింది లేబర్ వాళ్ళు పైసలు తీసుకొని ఓటేసారు అంతే. హైదరాబాద్లో డిస్ట్రిక్ట్లలో పైసలు తీసుకున్నారు కానీ ఓటేయలే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో. ఇలా హైదరాబాద్లో లేబర్ వాళ్ళు వాళ్ళకి అంత దిమాక్ లేదు, వాళ్ళకి ఏది పైసలకి అప్పుడు వేరు అంతే. సింపుల్. నేను చెప్పిన ఇది పాట చూపెట్టిన ఇంత చూపెట్టిన కదా. అప్పుడు ఆంధ్రలో తిట్టిండు, ఇప్పుడు మళ్ళీ పొగిటిండు. అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గీతానికి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందించడు అస్సలు నచ్చుతలేదట ఈ బీఆర్ఎస్ పార్టీలకు. ఎందుకంటే ఆయనే ఆంధ్రుడైనందుకట. మరి మన కవితక్క ఏఆర్ రెహమాన్ తోని మన బతుకమ్మ పాటకు అడ్డగోలుగా మ్యూజిక్ కొట్టించి మన శివుడు బతుకమ్మ పాటనే కాదు, బతుకమ్మ పాటలో ఇట్లా యాక్టింగ్ చేసి అప్పుడు పాటలు రిలీజ్ చేశారు. అలా నటించిన అన్నపూర్ణమ్మ ఇంకెవరెవరో ఉండే, వాళ్ళంతా ఆంధ్రలే. మళ్ళీ ఒక్కరు కూడా లేకుండే తెలంగాణలో, ఒక్క కనకవలు గంగవలు లేకుండే. కానీ వాడు ఎంతన్నా చేయొచ్చు దుర్మార్గం, కానీ మనం ఏమి చేయకున్నా మన మీద బురద. ఆంధ్రోడైన చిన్నజీవర స్వామి ముంగట కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసుడు కరెక్టేనా? ఆంధ్రోడైన మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం కాంట్రాక్టులు కట్టబెట్టుడు కరెక్టేనా? ఆంధ్రోడైన ఆనంద్ సాయితోని యాదాద్రి టెంపుల్ కు డిజైన్ చేయించుడు కరెక్టేనా? ఆంధ్రాకు స్పెషల్ ఫ్లైట్ లో పోయి రోజా ఇంట్లో కూర్చొని చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తున్నాడు కరెక్టేనా? శారదా పీఠానికి 2 కోట్ల విలువ కలిగిన భూమిని ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చుడు కరెక్టేనా? హీరోయిన్ సమంతను తెలంగాణ చెప్పండి. ఆడికి ఇప్పుడు ఆ స్వామీజీకి ఎకరాల భూమి ఇచ్చిండు ఫ్రీగా. వీడికి చిన్నజీ గారు కానీ 100 ఎకరాలు ఇచ్చిండు. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది ఇప్పుడు? 10 కోట్ల 20 కోట్ల శంషాబాద్లో. ఇంకెక్కువ ఉందో నాకు తెలియదు. సో ఎందుకు ఇచ్చినవరా? ఎవరిని అడిగి ఇచ్చినవరా? యాదగిరి మా సంస్కృతినే దొబ్బపెట్టినావు కదరా. నేను గుట్ట అని పిలుచుకుంటాను. మా అమ్మ నాయన పెళ్ళి అయింది యాదగిరి గుట్టలా. నువ్వు గుట్టని తీసుకొని అద్రి చేసి దొంగ నా కొడుక. యాదాద్రి నాకు అనుభూతి అవుతుంది. అది యాదగిరి గుట్టనే అంటాను, నువ్వు ఏమన్నా విక్కో. అర్థమైందా? అంటే నేను ఎందుకంటున్నా అంటే మన అస్తిత్వం మీద మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు. అది బాధ అవుతుంది. నా భాష తప్ప అంటున్నారు. అన్ని వక్రీకరిస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఒకప్పుడు విలన్లకి హీరోలకు కూడా మన భాష పెట్టలే. తెలంగాణ భాష ఎవరికి పెట్టారు? ఆకు రౌడీలకు పెట్టారు. మెయిన్ రౌడీలకు కూడా కాదు, మెయిన్ విలన్లకు కాదు. ఇవాళ తెలంగాణ భాష లేకపోతే ఏ న్యూస్ ఛానల్ నడవని పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే దేనికైనా టైం అనేది ఉంటుంది. ఎప్పుడు కానీ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, అంచకూడదు. బంతిని ఎంత కిందికి గట్టికి కొడితే అంత పైకి లేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి అది మన కల్చరు. మన ఇప్పుడు నా సకినాలు నాకు తినబుద్ధి అయితే అది నా కల్చర్ రా. మీరు అట్లా తద్ది ఇంకోటి చేసుకుంటే చేసుకోండి, అది మీ కల్చరు. నా అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోం. అర్థమైందా? నాకు నచ్చినట్టు నేను ఉంటా. నేను గిట్లనే ఉన్నా, నేను గిట్లనే ఉంటా, గిట్లనే మాట్లాడతా. దాన్ని తప్పు పట్టకూడదు. నా ముక్కు వంకర ఉంది అట్లనే ఉంది. అది నేను తెచ్చుకోలే. మా అమ్మ నాయనకు ఉన్నది నాకు వచ్చింది. గంతేగా. అలా వాడు నల్లగా ఉన్నాడు అంటే ఉన్నాడు. మనం ఏం చేద్దాం? కాకి నల్లగా ఉందంటే ఉంది. ఎందుకంటే కాకి వాళ్ళ అమ్మ నల్లగా ఉంది కాబట్టి. మరి దానికి కాకి ఎందుకు నల్లగున్నావు అని పొద్దుగాలు వేస్తే తిడతా అంటే కలుస్తుందా?
కలవదు అట్లా. కాబట్టి ద బేసిక్ ఫండమెంటల్స్ మీద అది అస్తిత్వం మీద దెబ్బ కొట్టకూడదు. చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ కు 12 కోట్ల విలువ చేసే భూమిని 16.5 లక్షలకే కట్టబెట్టడు కరెక్టేనా? అంతేందుకు మీ తెలంగాణ భవన్ ఓపెనింగ్ వచ్చింది కూడా తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేనోడు. ఇక్కడ జయ జయ తెలంగాణ గీతాన్ని రాసిన గీత రచయిత అందశ్రీకి లేని అభ్యంతరం మీకెందుకు? మరి 10 ఏళ్ల సంధి కనీసం ఆ రచయితకు గుర్తింపు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఈ ఏడుపులెందుకు? 10 ఏళ్లు అధికారంలో కాదురా, ఇప్పుడు ఆ పాటకి అందశ్రీ గారు ఆయనకి అప్పచెప్పిండు. ఆయనకి ఎవరు కరెక్ట్ అనిపిస్తే తను రాసిన పాటకి ఎవరు సరిగ్గా కంపోజ్ చేస్తారని ఆయనకు అనిపిస్తే ఆయననే మనం హైర్ చేసుకున్నాం. అంతే తప్ప మనము ఆయనకి ఏం ఇప్పుడు ఆయన శ్రమని మనం వాడుకుంటున్నాం, కానీ ఆయనకి మనం తెలంగాణకు సంబంధించి ఏమి ఇస్తున్నాం? ఆయనకు కీరవాణి గారికి నథింగ్. ఏమి ఇయ్యని దానికి కూడా, ఆయన శ్రమని మనం తీసుకుంటున్న దానికి కూడా మళ్ళీ ఇంకా ఉల్టా ఏది రాగ్దాంతం ఎందుకు? పోనీ 100 కోట్లు ఇస్తున్నామా కీరవాణి గారికి? ఇస్తలేం కదా. బుద్ధి ఉండాలి. తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా చేయనందుకు కేసీఆర్ సిగ్గుపడాలి. కళలకు హద్దులు లేవంటారు. ఆలోచించండి మిత్రులారా. వెనకకి పెద్దలు చెప్పారు, బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ భూమిలో ఇసుక కదిలి అది కూలిపోయింది. ఏమయ్యా అంటే 4 పిల్లర్లే కూలిపోయినాయి కదా, మళ్ళా కడతాం అంటుండు. ఇవాళ మనిషికి నడుము ఇరుగుతే మనిషి నిలబడతాడా? నడుమే ఉండొచ్చు, వెన్నెంక ఉండొచ్చు. వెన్నెంక ఇరిగిన తర్వాత మనిషి మంచం మీద అడ్డం పడతాడు తప్ప ఎవడన్నా నిలబడతాడా? ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో మధ్యలో కుంగిపోతే మిగుతుంది ఊకుంటదా? కట్టింది మొత్తం ఇసుక మీదనే కదా, అది కూలకుంట ఉంటదా? ఇవాళ మేడిగడ్డ నా పైసకు వనికిరాదు. సో కాళేశ్వరం ఆంధ్రానికి ఇచ్చినావు, ఆంధ్రాతో కుమ్మాకై వాడు నువ్వు కలిసి దోసుకున్నారు. అర్థమైందా? మళ్ళీ ఆంధ్ర నుంచే వీడు చందాలు తీసుకున్నాడు కేసీఆర్, ఎలక్టోరల్ బాండ్స్. వాడు తీసుకున్నాడు మోడీగాడు, వీడు తీసుకున్నాడు. మళ్ళీ నీతులు చెప్తారు కానీ 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడూ తీరిపోయిందని బాకీ. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడూ తీరిపోయిందని బాకీ. సో అది మిత్రులారా. ఇంకా కొన్ని ఏమున్నాయి చూద్దాం. ఆంధ్ర అని చెప్పిన బీజేపీలో ఏంది, వీడు విట్టల్ అనేటోడు పొద్దుగా లేస్తే కేసీఆర్ తిడతాడు, కాంగ్రెస్ తిడతాడు, కానీ ఈ గాడిద కొడుకు బీజేపీని ఎప్పుడు తిట్టాడు. వీడు బండి సంజయ్ గారి దగ్గర 3 లక్షల 5 లక్షలు తీసుకున్నాడంట. గల్ఫ్ శేఖర్ అనేట ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చాడు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టంగానే ఇమీడియట్ గా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వేషం కట్టాడు. తన రాజకీయ గురువు అయిన మదన్ మోహన్ గారి మీదనే పోటీ చేసి 83లో ఓడిపోయాడు. సెకండ్ టైం పోటీ చేసి గెలిచినప్పుడు దొంగ నోట్లు పంచి పెట్టిన కేసు ఒకటి ఉంది. దొంగ నోట్లు పంచి కేసు ఒకటి ఉంది. దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్ బ్రోకర్ అనే కేసు ఉంది. అదే విధంగా కేసీఆర్ బంధువులు చాలా మంది నాకు తెలుసు, అందరు కాపర్ శేఖర్ అంటారు. ఆ రోజు రాత్రి తాగడానికి డబ్బులు. సరేరా, ఇప్పుడు వీడు కేసీఆర్ ప్రశ్నించడానికి వద్దంటలేము, కానీ ఇదే ఇంటెన్సిటీ తోటి బీజేపీని ఎందుకు ప్రశ్నించాడు వీడు? అని మోడీ గారికి 3 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి, మోడీ గారికి ఫేక్ డిగ్రీలు ఉన్నాయి. పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం అని అబద్ధాలు చెప్తున్నాడు, మంగళసూత్రాలు తెంపుతున్నాడు. ఎవరి మంగళసూత్రాలు తెంపినాం? మనం మాట్లాడొచ్చు కదా. వీడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు కదా, మాట్లాడవచ్చు కదా. 15 లక్షలు ఇస్తానని వేయలేదు కదా, మాట్లాడవచ్చు కదా. స్మార్ట్ సిటీలు చేస్తానని చేయలేదు, మాట్లాడవచ్చు కదా. అందరికీ ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తానని ఇవ్వలే కదా, మాట్లాడవచ్చు కదా. అట్లా 1,00,000 ఉన్నాయి. ఒక్కడు మాట్లాడి దరిద్రుడు ఇంతకు చెప్పిన వాళ్ళంతా. ఆలోచించండి ఇట్లా. ఆంధ్రప్రదేశ్ చెప్పిన ఓకే, ఇంకొకటి ఉన్నట్టుంది, ఇది ఒకటి చెప్పిన. వాడు పొద్దుగాలేస్తే అబద్ధాలు చెప్తారు గాడిద కొడుకులు. కేసీఆర్ వచ్చిన కాంచెలు జాగల భూములు మాత్రం మరీ దారుణంగా అయినాయి. ఏమైనా అక్రమంగా అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్ అని చెప్పని కబ్జాలు చేస్తారు, బాగా కబ్జాలు చేస్తారు. కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు లేరు. బాజాబ్గా చెప్తాను ఈ మాట. లేరు ఎక్కువ అవుతుంది. ఇంకా కేసీఆర్ తెలంగాణ వచ్చిన కాంచెలు ఇంకా ఎక్కువ చేస్తాను. ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్, భూములు కబ్జాలు బాగా చేస్తాను. పింఛన్ల కాడ ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి అని ఇస్తాడు. మన కరెంటు బిల్లులు 3 వేల రూపాయలు అదనంగా మనం మేము ఏడ్చుకుంటా కట్టుకున్నాం. మేము 2 మీటర్లకు 6,000 రూపాయలు పడ్డది మాకు. కరెంటు బిల్లులు దేనికైనా పెంచుడు. చూసాను ఇట్లా తల్లి చెప్తుంది కదా. వీడు అన్ని చెడగొట్టి మళ్ళీ ఇవాళ అసలు నువ్వు ప్రతిపక్షం కాదు, అసలు నువ్వు భూమి మీద ఉండడానికి పనికిరావురా కేసీఆర్.
చూసారా ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇంకా అయిందా బంగారు తెలంగాణ? ఒక్క పదవి స్వీకరించా నేను గాంధీ తాత లెక్కుంటా అన్నాడు. ఉన్నాడా? పదవి లేకపోతే వానికి మనసులో పడతలేదు. మళ్ళీ వాడు నీతులు చెప్తున్నాడు. ఆలోచించిన మిత్రులారా. అదే కుక్కలు పాడవాడు అడ్డమైన కుక్కలన్నీ మా దగ్గరనే దాపరమైన ఈ కుక్కలు కుక్క పాడవాడు. ఈ కుక్క ఎక్కడ వాయిన ఈ కుక్క ఎవరు ఈ కుక్క ఎవరయ్యా కుక్క వచ్చిందండి? నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. వచ్చి పాడుగా నువ్వా సారు కుక్క అనుకున్నావు. నువ్వు ఏమనుకోకు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఏందది? ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేయడం కేసీఆర్ ప్రకటించాడు. ఏది చేయకపోతివా మరి? నేను చెప్పినా అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పదు. ఏతల ఎంకి ఎక్కెక్కి పాడంగా ఓతల పోసేయ కోసుకుంటానడంట. రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు చెప్పిన శాస్త్రం అర్థం కాలేదా నీకు? నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఈ జూట మాటలు కాదు, ఆ చెమట దూడ్చుకో. ఇప్పుడు చెమటలు గట్టినే వస్తాయి. ఏవో కోసుకుంటాడంట కోసుకుంటా. ఆలోచించండి మిత్రులారా. వాడు పొద్దుగా లేస్తే జూటా మాటలు చెప్తాడు గాడిద కొడుకు. ఇంత తాగుతాడు, లవంగం వేసుకుంటాడు, పొద్దుగా లేస్తే మనకు చెత్త నింపుతాడు గాడిద కొడుకు. ఆలోచించండి మిత్రులారా. అన్ని మధ్యలో వదిలేశారు. ఇంటింటికి నల్ల అన్నారు, మధ్యలో వదిలేశారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఒకరికి ఇవ్వలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అసలు ఉద్యోగాలే ఫిల్అప్ చేయలేదు. 30,000 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్తున్నాం మన కేటీఆర్ గారు. నోటిఫికేషన్ కాదండి, 4.5 సంవత్సరాల్లో ఎన్ని ఫిల్అప్ చేసిందో చెప్పమంటున్నాం. ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ కట్టారండి? అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈ రోజు అన్ని కులాల వాళ్ళని చాలా తెలివిగా విభజించాడు. కుల సంఘాలను తీసుకొచ్చి యాదవులకు ఒక సంఘం బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, క్రైస్తవులకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు, గుజరాతీలకు బిల్డింగ్ ఇస్తాను 2 ఎకరాలు ఇస్తాను, దళితులకు గిరిజనులకు అందరికి 2 ఎకరాలు ఇస్తాను, బిల్డింగ్స్ కట్టిస్తాను హైదరాబాద్ లో అన్నారు. చాలా సంతోషపడ్డారు. ఎక్కడండి ఒక బిల్డింగ్ కంప్లీట్ అయిందా? బట్ సక్సెస్ఫుల్ గా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి ఇక అట్లా కేసీఆర్ యొక్క ఏమంటారు దోపిడీని, అతని ఇచ్చిన హామీలు నెరవేర్చని 100 చెప్పొచ్చు. ఓకే, కేజీ టు పీజీ అన్నాడు, చేయలేదు. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, చేయలేదు. అక్కడ ఏది నక్సలైట్ల అజెండానే, మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నాడు. మొత్తం ఆర్గనైజేషన్స్ అన్నిటిని బ్యాన్ చేసిండు. ఏమంటారు ఆదివాసీల హెలికాప్టర్ అంబులెన్స్ పెడతా అన్నాడు. అట్లా 100 చెప్పుకోవచ్చు. ఏమీ చేయలేదు దరిద్రుడు. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసిండు. ఉన్న భూమి ఇలా కడదామంటే భూమి లేని స్థాయికి తీసుకొచ్చిండు. ఇక అన్ని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే కాళేశ్వరం మీద లక్షల కోట్లు దోసిండు ఇవాళ. అందుకే వాని బిడ్డ ఆ ప్రజల ఉసురు తలిగి ఆమె ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటుంది. రేపు కేసీఆర్ గారు కూడా తింటాడు కావచ్చు. నియంతృత్వం చేసిండు. అన్ని రకాలుగా నాశనం చేసిన గాడిద కొడుకులు. 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు విమర్శించేయడానికి మీకు అర్హత కానీ నైతిక హక్కు కానీ బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి లేదు. వీడే గజ దొంగరా అంటే వాడు గజ దొంగనాడు మోడీ అనేటోడు. వాడు 13 ప్రధానమంత్రులు 70 ఏళ్ళ 56 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క నరేంద్ర మోడీ అనేటోడు 113 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా 168 లక్షల కోట్ల బడ్జెట్ అప్పు. అట్లనే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న సొమ్ము. అట్లనే పాలు, పెరుగు, చెప్పులు, బట్టలు అనేక వాటి మీద ఏది జిఎస్టీలు వేసి మన నడ్డి విరిచిండు. అధిక ధరలు, నిరుద్యోగము, అన్ని రకాలుగా నాశనం చేసిన ఆ దరిద్రుడు గజ దొంగ. మొత్తం రైతులకు రుణాలు మాఫీ అయ్యాడు. రైతులు తమ డిమాండ్లు అడిగితే మనకి ఇది సుబలు పెడతాడు, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కిస్తాడు. కానీ తన గుజరాతీ బనియాలకి మాత్రం దేశ సంపద మొత్తం వాడు బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే దేశ ప్రజలుగా పేదోడు కట్టిన జిఎస్టీ ట్యాక్సులు అన్ని తీసుకొని ఆయనకు అప్పచెప్తాడు. మనకు సన్న బియ్యం తినేటోళ్ళని ఇలా దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి వీడు దరిద్రులు నాశనం చేసిరు ఈ 10 ఏళ్లలో. కాంగ్రెస్ 3 నెలలు అయింది. వానికి ఒక 1 to 2 years టైం ఇద్దాం. తప్పకుండా వాడు చెప్పినవి చేస్తాడు. మనం 10 డిమాండ్లు పెడితే 4 నెరవేరుస్తాడు. కానీ ఉట్టి చేతులతోడు పంపాడు. అర్థమైందా? ఇట్లా నిర్బంధించాడు. మనకి భావస్వేచ్ఛ ఉంటుంది, అది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఎన్నికలు కూడా ఉంది, ఓపిక పడదాం. ఓకే, సో సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ నైట్. బాయ్.